Srimriji, good morning, madam. గుడ్ మార్నింగ్ మేడం. Thank you, ma'am. Thank you so much. పోస్ట్ థ్యాంక్ ఇస్తారా యూ. అని? హోస్ట్ ఇస్తాను. సార్ వాళ్ళు హ్యాండిల్ చేసిరో ఒకసారి కనుక్కోండి. మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇబ్రాహీం సార్, అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం, ఈరోజు మంగళవారం 06-18889 వాళ్ళు చెప్పేది ఏంటంటే బిజినెస్ ప్లాన్ గురించి చెప్పమని చెప్పారు మనకు. అదేవిధంగా బిజినెస్ ప్లాన్ గురించి చెప్దామనే ఉద్దేశంతో గుడ్ మార్నింగ్ ఆర్ లీడర్. ఒక్క నిమిషం నాగేందర్ సార్, అన్మ్యూట్ ఇచ్చుకోండి. నాగేందర్ సార్, సార్ ఒక్క నిమిషం సప్లిమెంటేషన్ చెప్తారా ప్రొడక్ట్స్? అన్మ్యూట్ ఇచ్చి నాగేందర్ సార్ది హ్యాండ్ ఆన్ చేయండి మేడం. ఓకే సార్. అట్లనే మీది వాయిస్ కూడా బ్రేక్ వస్తుంది, సిగ్నల్ కూర్చోండి. ఓకే, కంటిన్యూ చేయండి మీరిద్దరు. థ్యాంక్ యూ సార్. ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ కళ్యాణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వచ్చేసి సయ్యద్ ఇబ్రాహీం. అది నల్గొండ జిల్లా, నకరేకల్, కేతపల్లి మండలం, కొర్లాపాడు విలేజ్. వాస్తవంగా ఈరోజు మాల్ ఎందు మీటింగ్ ఉంది, సెమినార్ మన గురూజీ ఎంఎస్ఆర్ది. ఎంఎస్ఆర్ గురూజీ చేతుల మీదుగా మా యొక్క అప్లైనర్ ఉన్నటువంటి అడప వెంకన్న గారు ఎంతో కొంత సహాయం చేద్దామని అనుకున్నాం. వాస్తవంగా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ జూమ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా మాల్ మీటింగ్కి వచ్చి ఆ చిరు సహాయాన్ని అందరూ సమక్షంలో ఇవ్వాలని అనుకున్నాం. ఖచ్చితంగా అందరు వచ్చి ఆ చిరు సహాయాన్ని అందించేటందుకు అందరు రావాలి. అతని వెంకన్నకు 4 ఆడపిల్లలు. దానికోసం నేను కోరుకునేది ఒకటే, మీరందరూ దయచేసి అందరు రండి. అదేవిధంగా ఈరోజు బిజినెస్ ప్రొఫైల్స్, కంపెనీ ప్రొఫైల్స్, బిజినెస్ ప్లాన్ గురించి మన కంపెనీ ప్రొఫైల్స్ వచ్చేసి ఇది పూర్తి మన ఇండియా కంపెనీ అండి. వెస్టేజ్ బిజినెస్ జూన్ 2వ తారీఖు 2004లో ప్రారంభించబడింది. ఇది ఢిల్లీ మరియు బెంగళూరు 2 కార్యాలయాలతో ప్రారంభించబడినది. దీనికి మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ బాలి, డైరెక్టర్ వచ్చేసి దీపక్ సూద్, ఇంకో డైరెక్టర్ వచ్చి కన్వీర్ బిగ్ సింగ్. వీళ్ళు ముగ్గురు కలిసి ప్రారంభించినారు. ఇది కేవలం 2 ప్రొడక్ట్స్ నుండి స్టార్ట్ అయినటువంటి బిజినెస్ ఈరోజు 450 ప్రొడక్ట్ వరకు అందిస్తున్నారు. అదేవిధంగా 2 బ్రాంచ్ల నుండి ప్రారంభించినటువంటి బిజినెస్ 800 బ్రాంచ్ల వరకు నడుపుతున్నారు. 6 డిస్ట్రిబ్యూటర్ నుండి స్టార్ట్ అయినటువంటి మన వ్యాపారం 5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ వరకు విస్తరించి ఉన్నది. ఒక్క ఇండియాలోనే ఉన్నటువంటి ఈ కంపెనీ 13 దేశాలకు విస్తరించినది. కంపెనీ 5 కోట్ల టర్నోవర్ నుండి 5,000 కోట్ల టర్నోవర్ వరకు ఇదైంది. వాస్తవంగా ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది వెస్టేజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్
బిజినెస్ అండి. ఈ బిజినెస్ లో నేను చేరినందుకు ముఖ్య కారణం ఏంటంటే ప్రొడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది మరియు ఆదాయం వస్తుందని చాలా మంది బిజినెస్ లో చేరడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి వారు దేనికి బిజినెస్ లో చేరుతారు అంటే ఫస్ట్ ఆరోగ్యం. మనం నిత్యం రోజు ఎన్నో పనులు చేస్తుంటాం వితౌట్ కెమికల్స్ అలాంటి ఫుడ్ తీసుకోవటం వలన చాలా మందికి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవి అందక హెల్త్ ఖరాబ్. చాలా మందికి డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ కేవలం హెల్త్ అనేది ఉండదు. దానికోసం చాలా మంది హెల్త్ పూర్తి ఆర్గానిక్ ప్రోడక్ట్ చేయకపోతే హెల్త్ గురించి చాలా మంది ఈ బిజినెస్ లో రావటం జరుగుతుంది. హెల్త్ తర్వాత ఆదాయం కూడా వస్తుంది అనేది తెలుసుకొని చాలా మంది తిరుగుతుండ్రు మేడం. ఇందులో ఫస్ట్ హెల్త్ తర్వాత ఆదాయం వస్తుంది. ఇందులో 4 రకాల ప్రొడక్ట్స్ అందించడం జరుగుతుంది మన కంపెనీ. 4 రకాల ప్రొడక్ట్. అవి ఏంటంటే హోమ్ కేర్, మనం నిత్యం ఇంటికి వాడుకునే వస్తువులు. దాని తర్వాత హెల్త్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. మొత్తం కలిపి 450 ప్రోడక్ట్ మనకు అందించడం జరుగుతుంది. ఇది కంప్లీట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ మేడం. మేడం వినొస్తుందా మేడం? నా వాయిస్ వినిపిస్తున్నానండి అందరికి? క్లియర్ సార్, కంటిన్యూ. సరే సరే. మొత్తం పూర్తి ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఆర్గానిక్ అంటే ఎలాంటి కెమికల్స్ లేని వాడతాం మేడం. సార్ కంటిన్యూ. ఓకే ఓకే మేడం. పూర్తిగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. ఇది ఆర్గానిక్ అంటే వితౌట్ కెమికల్స్ తోటి తయారైన. ఇందులో చాలా మందికి, కొంతమందికి ఏంటంటే అసలు ఆర్గానిక్ అంటే ఏందనేది కొంతమందికి తెలియదు. అసలు ఫస్ట్ పూర్తిగా ఆర్గానిక్ అంటే ఒక టమాటా చెట్టు, మన ఇంట్లో ఏదైతే టమాటా చెట్టు పెడతామో అది ఆర్గానిక్. మళ్ళీ అదే టమాటా చెట్టు, అదే టమాటీలు బయట నుంచి మార్కెట్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు తోటలో పండిస్తారు కాబట్టి అది మళ్ళా కెమికల్స్ తోటి కలిపినది. అదే ఆర్గానిక్ వస్తువులు ఏంటంటే ఉదాహరణకు మన ఇంట్లో బీర చెట్టు పెట్టుకోండి, దొండ చెట్టు పెట్టుకోండి. అదే విధంగా మళ్ళీ మన ఇంట్లో సాదుకునేటువంటి నాటుకోడి ఆర్గానిక్, మళ్ళీ బాయిలర్ కోడి కెమికల్స్ అండి. మళ్ళీ మన ఇంట్లో పెరుగుతోటి తయారయ్యే నెయ్యి ఏమో ఆర్గానిక్, బయట తెచ్చే నెయ్యి కల్తీ. అందుకోసం ఏంటంటే ఫస్ట్ ఆర్గానిక్ అంటే వితౌట్ కెమికల్ తోటి పండించే వస్తువులు మొత్తం ఆర్గానిక్ వస్తువులు. బయట తెచ్చే వస్తువులేమో కల్తీ వస్తువులు. అయితే ఇందులో మనకు హోమ్ కేర్ సంబంధించినటువంటి వస్తువులు ఏంటంటే రైస్ బాండ్ ఆయిల్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, షాంపూ, జీటా టీ పొడి, సర్ఫ్, సబ్బులు, గానో పేస్ట్, బ్రష్లు, బండలు కడిగే లిక్విడ్, టాయిలెట్ కడిగే లిక్విడ్స్, బట్టలు ఉతికే లిక్విడ్, ఇంట్లో తోముకునే డిష్ వాష్, ఈ మొదలగునవి మొత్తం హోమ్ కేర్ సంబంధించిన వస్తువులు. అదేవిధంగా హెల్త్కి సంబంధించిన సప్లిమెంట్ కూడా కొన్ని మన కంపెనీలో హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ హెల్త్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మనకు దేనికి పనిచేస్తాయంటే బీపీ గురించి, బీపీకి, షుగర్కి, హార్ట్ అటాక్, థైరాయిడ్, ట్రాన్సిల్స్, యూరిన్ ఇన్ఫెక్షన్, పెరాలసిస్, కిడ్నీ, లివర్స్, పీసీఓడి, క్యాన్సర్, మైగ్రేన్, వెయిట్ లాస్, ఉమెన్ హెల్త్, ఇట్లా చెప్పుకోతే చాలా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్ చాలా మంచిగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మన దాంట్లో చాలా మంది, కొంతమంది అగ్రికల్చర్ ఉంటుంది. అగ్రికల్చర్ కూడా సంబంధించినటువంటి మంచి మంచి ప్రోడక్ట్ మన దాంట్లో 8 రకాల, ఈ వెస్టేజ్ కంపెనీ అందు 8 రకాల ప్రోడక్ట్ అందియబడుతుంది. ఇందులో అగ్రి 82,
అగ్రి హ్యూమిక్, అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్, అగ్రిమాన్, అగ్రిమాస్, అగ్రి బయో ఫంగసైడ్, అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్, అగ్రి ఆక్వాజల్. ఈ ప్రొడక్ట్ మనకు అందియడం జరుగుతుంది. ఈ బిజినెస్ యందు 3 జనరేషన్ ఇన్కమ్ ఉంటుందండి. ఇందులో చాలా మంది వాస్తవంగా ఏంటంటే 3 తరాల ఇన్కమ్ ఇందులో ఇవ్వబడుతుంది. ఈ 3 తరాల ఇన్కమ్ ఉంది ఇందులో. ఈ బిజినెస్ యందు ఇది ట్రెడిషనల్ మార్కెట్ ఒకటి ఉంటుంది, మనకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఒకటి ఉంటుంది. ఇది ట్రెడిషనల్ బిజినెస్ కాదు, మనది ఏమైనా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. అయితే ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంటంటే చాలా మందికి ట్రెడిషనల్ మార్కెట్ ఏంటి, అసలు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఏందనేది చాలా మంది కొంతమందికి తెలియదు. ట్రెడిషనల్ మార్కెట్ అంటేనేమో కంపెనీ నుండి 30 రూపాయలు తయారైనట్టు వస్తువు కస్టమర్కి వచ్చేసరికి 100 రూపాయలు లభిస్తుంది. మిగతా 70 రూపాయలు ఎడిపోతాయంటే ఇక అది మధ్యవర్తులు ఎవరంటే C&F ఏజెంట్, హోల్సేల్, అడ్వర్టైజ్మెంట్, టీవీ యాడ్స్, సెలబ్రిటీస్, రవాణా, రిటైల్, వీళ్ళంతా కలిసి మిగతా ట్రెడిషనల్ మార్కెట్లో ఈ 70 రూపాయలు పంచుకుంటారండి. ఇది ట్రెడిషనల్ మార్కెట్లో ఇది. మనది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ఓన్లీ కంపెనీ టు షాప్. ఇందులో మన దాంట్లో కూడా 30 రూపాయలు తయారైనటువంటి వస్తువు కస్టమర్ చేసేసరికి 100 రూపాయలు వస్తుందంటే మిగతా 70 రూపాయలు ఎవరు తీసుకుంటారు అంటే మనమైతే ఎవరితోటి చెప్తుంటాము, మనం వాడి వస్తువులు వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నాము, వాళ్ళకి బోనస్ రూపాన ఈ అమౌంట్ మనకు ఈ 70 రూపాయలు అనేది బోనస్ రూపాన వస్తుంటది. అయితే చాలా మందికి ఏంటంటే కొంతమందికి డౌట్, ఇంత మందికి లక్షలు ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతాం. సుబ్బయ్య శెట్టికి 46 లక్షలు, మన ఎంఎస్ఆర్ గురూజీకి 11 లక్షలు, మన మెంటర్ రమేష్ చంద్ర సార్కి 5 నుండి 6 లక్షలు. ఇవన్నీ చెప్తుంటే చాలా మంది ఒక్కొక్కసారి చెప్తే వాళ్ళమ్మ ఇంత అమౌంట్ యానిచ్చిస్తుంది కంపెనీ, ఇది అసలు ఉంటుందా, ఈ కంపెనీ పోతుందా అని డౌట్స్ చాలా మందికి. అది వాస్తవంగా మనకి ఏంటంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే ట్రెడిషనల్ మార్కెట్లో మధ్యవర్తులు కొన్ని కోట్లు సంపాదిస్తారు, అది మనకు ఎవరు కనిపిస్తలేదు, మనం ఊహించలేం. అదేవిధంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో 30 రూపాయలు వస్తువు 100 రూపాయలు దొరుకుతుంది అంటే మధ్యాహ్న 70 రూపాయలు ఏంటంటే మనమే, కంపెనీ ఏమి ఇవ్వట్లేదు, కంపెనీ వీళ్ళందరికీ కమిషన్ రూపాయలు ఏం లేదు, మనం కొన్న వాళ్ళమే ఇచ్చేది. వాస్తవంగా కంపెనీ నుంచి ఇస్తుంది. మనం ఏ వస్తువు అయితే కొంటున్నామో అందులో నుంచే మనం కొన్నటువంటి వస్తువుల నుంచే ఈ బోనస్ రూపాన ప్రతి ఒక్కరికి మన డౌన్ లైన్లో ఉన్నట్టు సరే గోల్డ్ కానీ, స్టార్ కానీ, డైమండ్ కానీ, క్రౌన్ కానీ, యూడిసి కానీ, వీళ్ళందరికీ బోనస్ రూపాన మన అమౌంట్ ఇస్తారు. దాని గురించి కంపెనీ ఎటు పోదు. కంపెనీ గురించి పూర్తిగా తెలియాలంటే కట్టించుకునే కంపెనీ అయితే పోద్ది. 1 రూపాయి కానీ ఎవరన్నా కంపెనీ కట్టించుకుంటుందంటే అది ముంచే కంపెనీ. మనకు 1 రూపాయి అనిపిస్తుంది కానీ కోట్ల మంది ఒక్కొక్క రూపాయి వేసినా కొన్ని కోట్లు అవుతుంది. అలాంటి కంపెనీ మునిగిది. మన కంపెనీ ముంచే కంపెనీ కాదు. ఏమైనా మన కంపెనీలో ఫ్రీ ఐడి అందడి, 1 రూపాయి కట్టవలసిన అవసరం లేదు. ఫ్రీ ఐడి తీసుకోవాలి. ఫ్రీ ఐడి తీసుకుంటే మనం ఎన్ని వస్తువులు కొంటే అన్ని వస్తువులు, ఎన్ని పైసలు కడితే అన్ని వస్తువులు ఇస్తుంది కాబట్టి మనది ముంచే కంపెనీ కాదు. వాస్తవంగా ఇందులో ఏంటంటే ఈ ముంచే కంపెనీ కాదు. అదిగాక కస్టమర్కు మనం ఈ నెట్వర్క్ మార్కెట్ బిజినెస్లో చేయదలుచుకుంటే వాస్తవంగా దీనికి నో ఎడ్యుకేషన్, అంటే ఎలాంటి చదువు అక్కర్లేదండి. ఈ బిజినెస్కి చదువు గురించి అక్కర్లేదు. నో ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం కూడా అవసరం లేదు. ఈ బిజినెస్ చేయదలుచుకున్న వాళ్ళు నో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి కూడా ఉండదు ఇందులో. దాని తర్వాత నో బాస్, మనకు ఎలాంటి బాస్ అనేవాడు ఉండడు. దాని తర్వాత టైం ఫ్రీడమ్, టైం అంటూ ఉండదు, మనకు కోరుకున్న టైం ఉంటుంది. ఇన్కమ్ ఫ్రీడమ్, డబ్బుల కొదవ కూడా ఉండదు ఇందులో. అదిగాక హెల్త్, ఆరోగ్యపరంగా ఉంటుంది. ఆరోగ్యము. నో నేమ్ అండ్ నో ఫేమ్, నేమ్ అండ్ ఫేమ్,
పేరు ప్రతిష్టలు పెరుగుతుంది మనకి ఇందులో చేస్తే. హెల్పింగ్ పీపుల్, మనం కొంతమందికి సాయం చేస్తాము. పాజిటివ్ ఇన్కమ్ అంటే కోరుకున్నంత డబ్బు, పాజిటివ్ ఇన్కమ్. అయితే ఇందులో యాక్టివ్ ఇన్కమ్ ఒకటి ఉంటుంది, పాజిటివ్ ఇన్కమ్ ఒకటి ఉంటుందండి. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం కూలీ చేసినా కానీ సరే, మనం ఉద్యోగం చేసినా కానీ మనకు చేసిన దానికి అమౌంట్ అనేది వస్తుంది. దీనికే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అదే పాజిటివ్ ఇన్కమ్ అంటే మన నెట్వర్క్ ద్వారా చేసినటువంటి ఇన్కమ్ పాజిటివ్ ఇన్కమ్. ఇందులో ఈ యాక్టివ్ ఇన్కమ్కి ఏంటంటే హార్డ్ వర్క్ ఉంటుంది, నో సెక్యూరిటీ అండ్ నో టైము. చాలా కష్టపడతారు వీళ్ళు. ఏది యాక్టివ్ ఇన్కమ్ చేసేవాళ్ళు. ఎలాంటి జాబ్ కూడా ఎలాంటి సెక్యూరిటీ ఉండదు, టైం లిమిట్ అంటూ ఉండదు, టైంకు వాళ్ళు ఏది టైం అంటూ ఉండదు. డబ్బులు ఎన్ని అయినా సరిపోవు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు పెట్రోల్ బంకులలో వేరే ఇతరాత్ల పనులలో, స్కూళ్ళల్లో చిన్న చిన్న టీ స్టాల్స్ వాళ్ళకి నెలకు 10-12 వేలు వస్తాయి కాబట్టి అందులోనే వాస్తవంగా వారికి అలాంటి డబ్బు కొంత అమౌంట్ చేయబట్టి సరిపోదు వాళ్ళకు. అప్పులు ఎక్కువ ఉంటాయి, అందులో ప్రెషర్ ఒత్తిడి బాగా ఉంటుంది. ఇదేంటంటే 95% జనాభా ఉంటే ఒక 5% మాత్రమే డబ్బులు ఉంటాయి. మిగతా వాటి వాళ్ళ దగ్గర ఉండదు ఈ యాక్టివ్ ఇన్కమ్ చేసే వాళ్ళకు. అదేవిధంగా పాజిటివ్ ఇన్కమ్ ఏంటంటే ఈజీ వర్క్, స్టెబిలిటీ అండ్ స్పేర్ టైము. వీళ్ళు కష్టపడరు, స్థిరంగా ఉంటారు. వీళ్ళు టైం అనేది వీళ్ళ చేతుల్నే ఉంటుంది. నో డిబేట్, పెనాల్టీ అండ్ మనీ ఫ్రీడము. అప్పులు ఉండవు, డబ్బుల కొదవ ఉండదు వీళ్ళకు, స్వేచ్ఛ జీవితం ఉంటుంది. ఇది 5% మంది జనాభా ఉంటే 75% మంది దగ్గర అమౌంట్ ఉంటుంది. ఇది ఏంటంటే పాజిటివ్ ఇన్కమ్ గురించి. దీంట్లో ఏంటంటే పాజిటివ్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి ఖచ్చితంగా. అదే కనుక ఇది యాక్టివ్ ఇన్కమ్ వాళ్ళకు డ్రీమ్స్ ఏం లేవండి. ఈ బిజినెస్ లో వాస్తవంగా మనం ఈ బిజినెస్ లో చేరాలంటే కొన్ని డ్రీమ్స్ ఉంటేనే మనం ఈ బిజినెస్ చేయగలుగుతాం. ఆ డ్రీమ్స్ ఏంటంటే లగ్జరీ కార్ కానివ్వండి, లగ్జరీ హౌస్ కానివ్వండి, పిల్లలకు మంచి ఉన్నతమైన చదువు, అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్, దాని తర్వాత ఫారెన్ టూర్స్, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా చాలా సుఖంగా ఉండటానికి. అదే యాక్టివ్ బిజినెస్ అంటే ఇక నార్మల్గా వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే ఇక ఎప్పటికీ వరకు కాంప్రమైజ్ కాకుండా నార్మల్ వెహికల్ తోటి పిల్లగాళ్ళకి నార్మల్ స్టడీస్, ఇక రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కష్టపడే తత్వం. అదేవిధంగా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అయితే మనకు డ్రీమ్స్ లేనిది ఏ పని చేయలేము. ఖచ్చితంగా మనకు డ్రీమ్స్ అంటూ ఉంటేనే మనం ఏదైనా నిలబడగలుగుతాం, సాధించగలుగుతాం. అదేవిధంగా ఈ బిజినెస్ చాలా మంది ఎంప్లాయీలు కూడా చేయడం, ఎంప్లాయీస్ అసలు ఎక్కువ శాతం అయితే ఎంప్లాయీసే చేస్తారు ఈ బిజినెస్. ఈ పెట్రోల్ బంకులలో అందులో ఇందులో చేసేవాళ్ళు ఎలాంటి ఈ బిజినెస్ గురించి పట్టించుకుంటలేరు. ఎందుకు పట్టించుకుంటలేరు అంటే వాళ్ళకి టైం అనేంటూ లేక వాళ్ళు వాస్తవంగా. ఇక ఇది కూడా ఇందులో చేరుతున్నారు ఏంటంటే ఉద్యోగం జీవితంలో ఒక భాగంగా మాత్రమే ఆలోచించి చేరుతుండు. ఆ ఉద్యోగానికి చాలా మంది అలవాటు పడి తనకున్నటువంటి కోరికలు, డ్రీమ్స్ ని మర్చిపోతారండి. అదేవిధంగా నెలకొచ్చే శాలరీ మీద ఆధారపడి జీవించుకుంటూ అతనికి ఉన్నటువంటి ఆలోచనలని డ్రీమ్ మర్చిపోతుండు. ఎంత కష్టపడి పనిచేసినా ఏం రావట్లేదు. ఉద్యోగం ఒక వ్యసనం అని తెలుసుకున్న రోజే మనిషి తన డ్రీమ్ కోసం పనిచేస్తాడండి. ఉద్యోగం ఒక వ్యసనం అని వస్తేనే చేయగలుగుతాడు. అదే కాకుండా ఈ వెస్టేజ్ మార్కెటింగ్ బిజినెస్ లో మనం ప్రోడక్ట్ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి బయట మనం ఎన్నో రకాల వస్తువులు కొన్నాం.
కానీ వాళ్ళు ఒక్క చాప్ ఫీజ్ కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదు, క్యాష్ డిస్కౌంట్ అనేది ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ మనం ఏం లేదు, షాప్ మార్చండి ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది అని చెప్పినందుకు మనం ఎన్ని రోజుల నుంచి వస్తువులు బయట కొన్నాం, ఆ వస్తువులు బయట కొనకుండా కేవలం షాప్ మార్చామని చెప్తాం. షాప్ మార్చితే మన లైఫ్ అనేది మారిపోద్ది అంటారు. ఆ షాప్ మార్చడానికి కారణం ఏంటంటే మీరు బయట ఎన్ని వస్తువులు కొన్నా ఎలాంటి మీకు డిస్కౌంట్ ఇవ్వలేదు, క్యాష్ బ్యాక్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఇందులో షాప్ చేంజ్ చేసి మనం షాప్లో కనుక సామాన్ కొంటే 10 నుండి మనం కొన్న వస్తువుల మీద 10 నుండి 20% డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ. అదేవిధంగా 5 నుండి 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. 8 నుండి 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. మీరు 2000 వస్తువులు ఉంటే ఒక 200 ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. అదేవిధంగా మీరు ప్రోడక్ట్ కొంటే 200 వస్తువులు ఫ్రీ ఇస్తుంది. అదేవిధంగా మీకు మీ అకౌంట్లో కూడా ఒక 5% క్యాష్ బ్యాక్ వస్తుందండి ఈ వస్తువులు కొంటే. ఇందులో ఏంటంటే ఇందులో సిఎన్సి ఆఫర్ అనేది ఉంటుంది. ఇందులో సరే సిఎన్సి ఆఫర్ అనేది ఇప్పుడు మనం ఈ ఈ కంపెనీ ఈ వెస్టేజ్ వ్యాపారం అందు 2000 ప్రోడక్ట్ కొనుక్కున్నాం అనుకోండి, ఇది వాస్తవం. కొంతమందికి ఏముందంటే బయటి ప్రోడక్ట్ కంటే ఇందులో రేట్ ఎక్కువ ఉంది, అదే ఒక అపవాద. ఆ అపవాద కూడా ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం కొనే వస్తువులు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా తక్కువ మార్కెట్ విలువ కంటే కూడా. ఏ విధంగా అంటే మనం కొన్నటువంటి వస్తువులు 2000 కొంటే 200 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది, క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ ఒక 200 వరకు వస్తుంది. క్యాష్ బ్యాక్ అంటే మన అకౌంట్లో ఒక 70 రూపాయలు పడతాయి. అదేవిధంగా ప్రతి 4 నెలలు కొన్న తర్వాత 5వ నెల 1250 రూపాయల సరుకు మనకు ఫ్రీ ఇస్తుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు బయటి రేట్ కంటే తక్కువనే ఉంటుంది. ఈ ఈ వ్యాపారం చేస్తే మనకు ఫ్రీడమ్ లైఫ్ అనేది ఉంటుంది. రెండవది చాలా మందికి మనం సహాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఈ ఈ రోజులలో ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగస్తుల గురించి 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు కూర్చొని ఉద్యోగం కోసము చదువుకొని ఏం ఉద్యోగాలు రావట్లేవు. అలాంటి వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఈ గౌతమ్ బాలి సార్ గారికి, దీపక్ సుధీర్ గారికి, కన్వర్బింగ్ సార్కి మనం మనం రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మన కోసం మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్ మార్కెటింగ్ నెట్వర్క్ అందిస్తున్నందుకు ఎంతో మందికి స్ఫూర్తి. బిజినెస్ చాలా మందికి సహాయం. ఇప్పుడు మనం బయట ఏదైనా వ్యాపారం చేస్తే మనం కాలు గుంజడానికి చాలా మంది ఉపయోగిస్తారు. ఇందులో అలా లేదు. మన ద్వారా ఎవరైతే ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యారో వాళ్ళు లైఫ్ లైనర్స్. వాళ్ళు చేసే బిజినెస్ మీదనే మనకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళకి ప్రోత్సహించి ఉండాలి. మన డౌన్ లైన్ వాళ్ళని ఎంత ప్రోత్సహిస్తే అంత బిజినెస్ అనేది అంత ఎదుగుదల ఉంటుంది. మనం ఎదగటానికి కారణం అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ బిజినెస్ చేయటం వల్ల చాలా మందికి మనం హెల్త్ పర్పస్లో కానీ కొంతమందికి మనం సహాయం చేసినట్టయితే ఈ వ్యాపారం చేయటం వల్ల తృప్తి ఏంటంటే బయట ఎలాంటి బిజినెస్ చేసినా ఏం తృప్తి ఉంటుంది. ఈ బిజినెస్లో వెస్టేజ్ బిజినెస్లో ఎవరన్నా కనుక కష్టపడి చేస్తే వాళ్ళకు మన కింది వాళ్ళకు ఎంతో కొంత మనం సహాయం చేసినట్టయిద్ది. ఖచ్చితంగా బిజినెస్ ఈ వెస్టేజ్ మార్కెటింగ్ బిజినెస్ అనేది చాలా రకాలుగా చాలా మందికి అవసరం ఈ బిజినెస్. ఈ బిజినెస్ మనం డౌన్ లైన్లో కానీ లైఫ్ లైన్ కానీ నిందించడం ఉండదు. మనం కష్టపడి నిలబడితేనే
మన డ్రీమ్స్ అంటే డ్రీమ్ అనేది వస్తుంది. మనం ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాం, మనది మన గురించి చేసుకోవాలి. మన అప్లైన్ గురించి ఎప్పటికీ మనం నిందించకూడదు, మన డౌన్ లైన్ గురించి కూడా నిందించకూడదు. అదే విధంగా మనది మనం మార్కెట్లో నిలబడాలి అంటే ఫస్ట్ మనం వినిపిస్తుందా మేడం? క్లియర్ సార్, ఆ, కంటిన్యూ. అయిపోయిందా? అంటే ఈ బిజినెస్ ఇక అందు గురించే మనం ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది మన డ్రీమ్ కోసం చేయాలి. అదే విధంగా కొంతమందికి సాయం చేసే ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ బిజినెస్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇందులో మంచి మంచి ప్రోడక్ట్ ఉన్నందుకు వాస్తవంగా ఈ బిజినెస్ అందరికీ యాక్టివ్ ఇన్కమ్ నుండి పాజిటివ్ ఇన్కమ్ అనేది ఉంది కాబట్టి ఈ బిజినెస్ ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే మనం బిజినెస్కి వెళ్ళినప్పుడు నెగిటివ్ థింకింగ్ తోటి పోకూడదండి. చాలా మంది బిజినెస్కి వెళ్ళినప్పుడు వెస్టేజ్ నేను ఆల్రెడీ చేరినాను, ఆల్రెడీ నేను 2 ఏళ్ల కింద ఇలాంటి వాళ్ళు, అది వాస్తవంగా వాళ్ళకి మనం సబ్జెక్ట్ వాళ్ళకి తెలియక వాళ్ళు ఆ విధంగా, మనకు సబ్జెక్ట్ ఉంటే మనం అడిగినాం అనుకోండి అతనికి ఎందుకు ఎందుకు వదిలేసినా ఏమైందంటే ఆయన ఏం చెప్పాడు, నాకు మా ఎవరో ఐడి కొట్టిరు కథం అంటాడు, దాని తర్వాత ఏమీ చెప్పాడు. అదేవిధంగా మనం బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు కూడా మనది తప్పేందంటే ఈ హోమ్ మీటింగ్స్ పెట్టినప్పుడు చెట్ల కింద ఆడ ఈడ పెట్టకూడదు హోమ్ మీటింగ్స్. ఎందుకంటే చెట్ల కింద పెట్టినప్పుడు ఎవరో ఒకరు డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంటది. పూర్తిగా ఇంట్లోనే హోమ్ మీటింగ్ పెట్టాలి. అది కూడా వాళ్ళు మనకు టైం ఇస్తేనే చెప్పాలి. ఇక ఎవరో ఊరికి పోయేటోని కూర్చోబెట్టి మనం ఏదో చెప్తే వాళ్ళకు ఏం అర్థం కాదు. సరే మీకు ఫ్రీ ఐడియానా, చలో ఓకే ఆధార్ కార్డు కావాలని ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వినరు, సబ్జెక్ట్ ఉండదు, ప్రొడక్ట్ వాడరు వాళ్ళు. ఇది ఏంటంటే ఈ బిజినెస్లో వాస్తవంగా ఫస్ట్ ప్రొడక్ట్ మనం వాడాలి, వాడితేనే ఇతరులకు చెప్పగలుగుతాం. మనం ఏం వాడంది ఏం చేయండి చెప్పమంటే ఏం చెప్పగలుగుతాం? మెయిన్ ఈ బిజినెస్లో ప్రొడక్ట్ వాడాలి, వాడినందుకు ఇది చేస్తారు. దాని తర్వాత దీనికి మనం బిజినెస్ ప్లాన్ చెప్తాను పోయేటప్పుడు ముఖ్యంగా దీనికి డ్రెస్ కోడ్ ఉండాలి మేడం. డ్రెస్ కోడ్ లేనిది ఇది కాదు. ఎందుకంటే మన కంపెనీ మనకు డ్రెస్ కోడ్ వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్, కొన్ని కంపెనీ యొక్క టూల్స్ మన దగ్గర ఉంటే బ్యాగ్లో కంపెనీ యొక్క టూల్స్ అన్ని పెట్టుకుపోవాలి. పెట్టుకుపోయిన తర్వాత హోమ్ మీటింగ్లో మనం మన యొక్క ప్రొడక్ట్ గురించి ఇబ్రాహిం సార్ మ్యూట్ లోకి వెళ్ళిపోయినారు. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ ఆల్. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. కళ్యాణి మేడం, ఈ వాయిస్ ఒకటి బ్రేక్. ఓకే థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బిజినెస్ ఎలా ఉంటుంది, ఎందుకు చేయాలి, అది ఎలా ఉపయోగపడుతుంది, కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడయింది, దాని నుంచి ఉపయోగం ఏంటి, మన ప్రొడక్ట్స్ ఏంటి, అన్ని చక్కగా వివరించినటువంటి సయ్యద్ ఇబ్రహీం సార్ 1889 బ్రాండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన డ్రీమ్స్ అచీవ్ అవ్వడానికి మన డ్రీమ్సే కాదు, 3 జనరేషన్ లో మన ఫ్యామిలీలో ఎవరి డ్రీమ్స్ అచీవ్ అవ్వాలన్నా వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ థీమ్ అనేది మనం ముందుగానే చూపించాలన్నా, అంటే థీమ్ మీన్ ఇక్కడ ఫ్యూచర్ అండి. మన పిల్లలకు కావచ్చు, మన ఫ్యామిలీకి కావచ్చు, మంచి ఫ్యూచర్ ని చూపించేటువంటి గొప్ప అవకాశం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటిది ఈ వెస్టేజ్. నాట్ ఓన్లీ డ్రీమ్స్ అచీవ్మెంట్ అండి, ఎంతో ఇబ్బందుల నుంచి ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా లేనటువంటి ఎన్నో ఫ్యామిలీస్ కి
ఉద్యోగం లేకుండా తన క్వాలిఫికేషన్ కి తగ్గట్టుగా ఎలాంటి ఉద్యోగం లేకుండా రోడ్ల మీద తిరిగేటువంటి మంచి మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఉన్నటువంటి మెమొరీకి తగ్గట్టుగా ఉన్నటువంటి గొప్ప అవకాశం ఇది. మనకు దగ్గరలో మన వాళ్ళకి కోసం సర్చ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు, ప్రతి ఒక్కరికి రెఫర్ చేయొచ్చు. వాళ్ళకి చెప్పండి, మీరు ఇందులో ఉపయోగపడుతుందో చెప్పండి. అండ్ హెల్త్ పరంగా ఫస్ట్ గుడ్ మార్నింగ్ ఆల్. సారీ అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. చిన్న రెయిన్ లాగా ఉంది, డిస్టర్బెన్స్ వస్తుంది. క్లియరా? ఒక్కసారి అందరు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టండి నాకు ప్లీజ్. గుడ్ మార్నింగ్, వాయిస్ క్లియరా? గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టండి ఆల్. 175 మెంబర్స్ ఉన్నారు, నాకు 175 మెసేజెస్ రావాలా. గుడ్ మార్నింగ్ అని పెట్టండి ప్లీజ్. బి అలర్ట్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఆల్ ప్లీజ్. క్విక్ గుడ్ మార్నింగ్. ఎస్ ఎస్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎస్, ఎవ్రీ టైం మనం చెప్పుకునేటువంటి గొప్ప పదం, గొప్ప వర్డ్ గుడ్ మార్నింగ్ అండి. ఆ గుడ్ మార్నింగ్ తో ఎప్పుడు కూడా గుడ్ నైట్ కూడా గుడ్ మార్నింగ్ అనే చెప్తూ ఉంటాం. ఆ వర్డ్ తో, ఆ పదంతో మనలో ఉన్నటువంటి యాక్టివ్నెస్ ఏదైతే ఉందో, పాజిటివ్ మైండ్ ఏదైతే ఉందో, ఎనర్జీగా మారడానికి ఒక గొప్ప వర్డ్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, సారీ. సో మన లైఫ్ లో ఏదైతే అచీవ్మెంట్ అనుకుంటామో, ఏదైతే డ్రీమ్ అనుకుంటామో, అవన్నీ నెరవేర్చుకోవడానికి ఒక గొప్ప డయాస్, ఒక గొప్ప స్టేజ్ ఇది. 5:30 వరకు ఒక చిన్న న్యూస్. ఓకే, గుడ్ మార్నింగ్ మెసేజ్ ఆపండి ఒక 2 minutes. ఇందులో మహిళలు ఎంతమంది ఉన్నారు, ఉమెన్స్? ఒకసారి ఇక ఆపండి సార్ ప్లీజ్, గుడ్ మార్నింగ్ ఆపేసేయండి. ఇక్కడ ఉమెన్స్, ఇందులో గ్రూప్ లో ఇప్పుడు జూమ్ లో ఉమెన్స్ ఎంతమంది ఉన్నారో హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఉమెన్స్, ఓన్లీ ఉమెన్స్ అండి, అందరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. ఓన్లీ ఉమెన్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు హ్యాండ్ రైజ్ చేయండి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు హ్యాండ్ రైజ్ చేయండి.
ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. 30 మెంబర్స్ ఉన్నట్టున్నారు, ఇంతేనా? ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేయలేని వాళ్ళు ఉంటే ఓకే, నో ప్రాబ్లం అండి, వింటే చాలు. థ్యాంక్ యూ సో మచ్. కేర్ఫుల్ గా వినండి. మహిళల్లో హృద్రోగ ముప్పు, మారిన జీవన శైలి ప్రభావం, హై బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్, ఒత్తిడి, ముందస్తు మెనోపాజ్ కూడా కారణాలే. గుండెపోటు లక్షణాలు పురుషుల కంటే భిన్నం. దీంతో నిర్ధారణ, చికిత్సలో జాప్యం. జర్నల్ ఆఫ్ సర్క్యులేషన్లో తాజా అధ్యయనం. ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి గొప్ప న్యూస్ అండి. ఓన్లీ లేడీస్లో జెంట్స్ కంటే ఫీమేల్స్లో మేల్స్ కంటే భిన్నమైనటువంటి హార్ట్ అటాక్కి గురవుతున్నారు చాలా మంది లేడీస్. దానికి కారణం ఏంటంటే మనం తీసుకునేటువంటి అధికమైనటువంటి ఒత్తిడి అండ్ మనం లైఫ్ స్టైల్లో రెగ్యులర్గా చేసేటువంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి అవకతవకలు, అంటే డైట్ మెయింటెనెన్స్ కావచ్చు, వర్కింగ్ కావచ్చు. వెనకటి రోజుల్లో ఏంటండి, ఊడ్చడమైనా, బట్టలు ఉతకడమైనా, అంట్లు తోమడమైనా మనం ఒక రిస్క్ తీసుకొని బాడీకి ఎక్సర్సైజ్ లాగా వర్క్ చేసేవాళ్ళం. బాడీకి వర్క్ చేసి ఫిజికల్ గా బాగా ప్రెజర్ ఇచ్చేవాళ్ళం, అది ఎక్సర్సైజ్ లాగా ఉండేదన్నమాట. సో ఇప్పుడు అట్లా లేకుండా అయిపోయి ఏమైతుందంటే హార్ట్ అటాక్ కి అది దారి తీస్తుంది. అంటే హెవీ బాడీ రావడం, రెస్ట్ తీసుకోవడం వల్ల, తక్కువ పని చేయడం వల్ల, అందులోనే మానసికంగా ఒత్తిళ్ళని ఎక్కువ తీసుకోవడం, డెలివరీస్ టైంలో లాస్ అయినటువంటి బ్లడ్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ ని రికవరీ చేసుకోవడానికి మళ్ళీ మనం తీసుకునేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో కరెక్ట్ ఫుడ్ లేకుండా మనం పోషకాలను అందించలేకపోవడం, ఇవన్నీ కూడా అన్ని లోపాలే, ఒకటి కాదు రెండు కాదు. రెగ్యులర్ గా మనం చేసే వర్క్ ఏదైతే ఉందో అది మైనస్ అయిపోయింది, ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ మైనస్ అయిపోయింది. తర్వాత ఏదైతే మైండ్ ప్రెజర్ కి తీసుకోకుండా ఉండే ఏవైతే ఉన్నాయో అవే మైండ్ ప్రెజర్ తీసుకుంటాం. అతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించడం. ఈ ఎక్కువగా ఆలోచించడానికి అది తట్టుకునే కెపాబిలిటీ శరీరానికి ఉంటే, అంటే మనం పోషకాలను ఇస్తే మనం తట్టుకునే వాళ్ళం. బట్ ఇక్కడ ఏమైపోతుంది అంటే అట్లాంటి అన్ని కూడా మైనస్ అయిపోవడం వల్ల ఎక్కువ అధికంగా మహిళల్లో హార్ట్ అటాక్ రావడానికి కారణం అయిపోతుంది. సాధారణంగా పురుషులతో పోల్చితే మహిళల్లో గుండె జబ్బులు రావడం తక్కువ. వారిలో నెలసరి కారణమయ్యే హార్మోన్లు రక్షణగా పిలవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే గుండెపోటు బారిన పడినటువంటి ఎక్కువ పురుషుల కంటే స్త్రీలలోనే నష్టం ఎక్కువ అని తాజా అధ్యయనం వెల్లడించింది. మారిన జీవనశైలి వారిలో హృద్వేగ ముప్పును పెంచుతున్నట్లు పేర్కొంది. మహిళల్లో గుండెపోటు లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయని తెలిసింది. స్వీడన్ కు చెందినటువంటి కరోలిన్స్కా ఇన్స్టిట్యూషన్, తందేరిడ్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ అధ్యయన వివరణలు తాజాగా వైద్య విజ్ఞాన పత్రిక జర్నల్ ఆఫ్ సర్క్యులేషన్ లో ప్రచురితమయ్యింది. మొదటిసారి గుండెపోటు బారిన పడిన 3,35,000 మంది మహిళలు అండ్ పురుషులు ఇద్దరు కలిసండి పై 1991 నుంచి 2022 వరకు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఎన్ని సంవత్సరాలు చేశారు చూడండి. ఈ మహిళలకి పురుషులకి ఇద్దరికి కలిపి 3,35,000 మంది హార్ట్ అటాక్ కి ఎఫెక్ట్ అయినారు. ఎందుకు అనేది వాళ్ళు పరిశోధన చేయడం జరిగింది. ఈ అధ్యయనాన్ని నిర్వహించిన తర్వాత వారి యొక్క ఆరోగ్యం కావచ్చు, జీవిత కాలం కావచ్చు, ఇవన్నీ కూడా వీటి బారిన పడినటువంటి 16 లక్షల మందితో సరిపోల్చారు. ఎవరెవరిని తీసుకోవాలి, ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఈ హార్ట్ అటాక్ వచ్చినటువంటి
వాళ్ళ జీవన శైలి కావచ్చు, తర్వాత ఫుడ్ కావచ్చు, అవన్నీ వాళ్ళ అబ్జర్వేషన్ చేసినటువంటి డేటా విశ్లేషణ జరిగింది. దానిలో తేలినటువంటిదే ఎక్కువగా ముప్పు ఉన్నటువంటి, అంటే డైరెక్ట్ అటాక్ అయ్యేటువంటి లక్షణాలన్నీ కూడా మహిళల్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. అది ఏదైతే ఉందో మైండ్ ప్రెషర్ అండ్ రెగ్యులర్ గా మనం తీసుకునేటువంటి ఫుడ్ అండ్ వర్క్, మనం చేసే పని విధానంలో మార్పు. నిన్న శ్రీకాంత్ సార్ ట్రైనింగ్ లో మెయిన్ గా ఒక 10 to 15 minutes ఓన్లీ ఫీమేల్స్ గురించే, ఉమెన్స్ గురించే చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? పొరక పట్టుకొని వంగి ఊడిస్తే నడుంకి ఎక్సర్సైజ్ ఉండేది. ఇప్పుడు పొరకకి పెద్దగా ఒక ప్లాస్టిక్ కర్రను కట్టి పొరకను పెద్ద చేశారు. జస్ట్ ఒక 2 minutes అండి, 5:30 అయింది. భిక్షం సార్ హ్యాండ్ రైజ్ చేయండి. డైట్ వెయిట్ లాస్ వాళ్ళకి అన్మ్యూట్ ఇచ్చిన సార్. గుడ్ మార్నింగ్ శ్రీమృతి. గుడ్ మార్నింగ్ సార్. ఓకే అండి, మధ్యలో బ్రేక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. టైం గుర్తు పెట్టుకున్నందుకు కూడా. సో అందరూ థ్యాంక్ యూ హాట్ సార్. వాటర్ ఛాలెంజ్ ఆల్రెడీ నేను వాటర్ పొయ్యి మీద పెట్టే ఉన్నాను, జస్ట్ తీసుకోవాలి కాబట్టి వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేయండి, వీలు కాని వాళ్ళు నార్మల్గానే తాగండి. వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేయండి. హాట్ వాటర్ తీసుకున్నప్పుడు మెటబాలిజం బెటర్ అవుతుంది. సేమ్ టైము మీరు ఇంకొద్దిసేపు ఈ హాట్ వాటర్ తీసుకున్న తర్వాత వాకింగ్ అది చేసుకొని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకునేటప్పటికి కొంత ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ అయిపోయేసరికి వెస్లింలో ఉన్న వాళ్ళు, వెస్లిం ఛాలెంజ్లో ఉన్న వాళ్ళు ఏది మన వెస్లిం క్యాప్సిల్స్, పరిగెడుపు వేసుకునే వెస్లిం క్యాప్సిల్స్ కూడా అలవాటు చేసుకుంటే చాలా మంచిది. మ్యాక్సిమం ఈ ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. అయిపోయింది అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సార్ మేము మా ఛాలెంజ్ అయిపోయింది అన్న వాళ్ళు. ఛాలెంజ్ అయిపోయింది అన్న వాళ్ళు ఒక్కరు మాత్రమే. రమేష్ సార్ది అయిపోయింది, నాది కూడా అయిపోయింది, అయిపోతుంది. ఇరవై మంది ఛాలెంజ్ లో ఉన్నారు, మరి 20 మంది ఎక్కడికి వెళ్ళారు? సార్ మేము ఎంత తగ్గాలి, మాకు సైడ్ పెరిగింది, అది పెరిగింది, ఇది పెరిగింది అన్నారు. ప్రమీల మేడం, వచ్చిన జస్ట్ సార్. 200 ml. మేడం మీది అయిపోయిందా? కంప్లీట్ సార్. ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ. ఎంతమంది అయ్యారు మేడం? 10 సార్. 10 members అయ్యారు. ఎస్. అందుకనే గ్రూప్ తీసుకొని కొంచెం గట్టిగానే దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది, వర్కౌట్ కాదు. మన వాళ్ళు ఎంతసేపు ఉన్నా, నిన్న చూసినాం ఒక వీడియో చాలా ఎక్సలెంట్ ఉంది. 4కి ఎందుకు లేవాలి అనేది పోస్ట్ చేసిరు గ్రూప్ లో. రమేష్ సార్ చేసిండా మరి ఇంకెవరు చేసిరు, 2 గ్రూప్లలో కనిపించింది. ఎందుకు లేవాలి అంటే లేచిన తర్వాత ఏం పని లేదని చాలా మంది పడుకుంటారంట. ఇప్పుడు మీరు ఎందుకు తగ్గాలి అంటే తగ్గిన తర్వాత మనం ఏం చేసేది లేదని తగ్గి అనుకోకండి. ఈ హార్ట్ కి సంబంధించి మేడం కంప్లీట్ అయ్యే లోపల ఈ ఫ్యాట్ కూడా వస్తుంది దాంట్లోనే. హార్ట్ కి సంబంధించి చెప్పే విషయాల్లో ఫ్యాట్ 100% ఫ్యాట్ పాత్ర ఉంటది, అది లేకుండా ఉండనే ఉండదు. మరి అట్లాంటప్పుడు ఎందుకు తగ్గాలి అంటే ఒకసారి స్విచ్ కరెంట్ పోయిన తర్వాత కరెంట్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ హార్ట్ ఆగిన తర్వాత వచ్చే ఛాన్స్ లేదు. అది 24/7. ఎవరు రెస్ట్ తీసుకున్నా హార్ట్ రెస్ట్ తీసుకునేది లేదు. దాన్ని పదిలంగా ఉండాలంటే తగ్గాలి. మనము ఇంకా మన డ్రీమ్స్, మన యొక్క లక్ష్యాలు, మన పిల్లలని చూసుకునే విధానము, వీటన్నింటి కోసం తగ్గాలి. మన ప్రాణం కోసం,
మన పిల్లల్ని కళ్ళారా చూసుకొని బతకడం కోసమైనా తగ్గాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. 12 మెంబర్స్ వచ్చారా? ఎస్, 12 కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. రైట్. ఎస్, మహిళల్లో వచ్చేటువంటి హార్ట్ అటాక్ ముప్పు, ఇవన్నీ అర్థమైనాయి కదండి. మనం రోజు ఏం చేస్తున్నాం, బట్టలు ఉతికేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వంగి ఉతకడాలు, చేతులతో గట్టిగా రుద్దడాలు అట్లాంటి ఏమీ లేవు. ఎందుకు చెప్పండి? ఇప్పుడు ప్రజెంట్ రీప్లేస్మెంట్ ఏమొచ్చింది? వాషింగ్ మిషన్ వచ్చింది, ఒక యంత్రం వచ్చింది. బట్ మన హార్ట్ ఒక్కసారి ఆగిపోతే ఇంకొక యంత్రాన్ని కొనుక్కోగలమా దాని రీప్లేస్మెంట్ లో? వాషింగ్ మిషన్ ఖరాబ్ అయితే మిషన్ తెచ్చుకుంటాం, నో ప్రాబ్లం. మనం రీప్లేస్మెంట్ కి ఒక వస్తువుని రీప్లేస్ చేయగలం కానీ, అంటే ఇప్పుడు హార్ట్ కూడా రీప్లేస్మెంట్ ఉందనుకోండి, అంత ఫైనాన్షియల్ గా మనం సెట్ అవ్వలేదు, ఇంకా అంత ఫైనాన్షియల్ గా సెట్ అవ్వలేదు హార్ట్ రీప్లేస్మెంట్ చేసుకునేంత ఇదిగా. అండ్ అది కూడా టైం ఉంటుందండి, ఆ టైం లోపు చేస్తేనే అవుతుంది, లేకపోతే లేదు, సక్సెస్ అవ్వకపోవచ్చు. సో ఒక్కసారి మీరు ఆలోచించండి, మనం తీసుకునేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో, మనం వాడేటువంటి రెగ్యులర్ గా ఉన్నటువంటి వర్క్ ఏదైతే ఉందో, దానిలో మనం చేసినటువంటి మార్పే మన ఫీమేల్స్ కి, ఉమెన్స్ కి ఎఫెక్ట్ పడింది. తీసుకునే ఆహార లోపం అండ్ చేసే వర్క్ లోపం, రెండిటి వల్ల చూడండి, మనం రెగ్యులర్ గా చేసేది అది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బట్ మనం ఎప్పుడైతే చేంజ్ చేసినామో మనకే ఎఫెక్ట్ వచ్చింది అది. సో మరి ఇది రాకుండా ఉండాలంటే జస్ట్ ఒక 2-3 కాషన్స్ అండి, అడ్వైజెస్. క్రమం తప్పకుండా వ్యాయామం, ఆహారపు అలవాట్లు పాటించడం. క్రమం తప్పకుండా వ్యాయామం అంటే, ఒకప్పుడు స్కూళ్ళల్లో ఫస్ట్ కాంపిటీషన్ అనగానే స్కిప్పింగ్, రన్నింగ్, కబడ్డీ ఇట్లాంటివి ఉండేవి. ఇప్పుడు ఏమైపోయినాయి, లోపల ఇన్నర్ గేమ్స్ అన్నమాట, క్యారమ్, చెస్, అవి ఓన్లీ బ్రెయిన్ కి సంబంధించి, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్, కాన్సన్ట్రేషన్ కి సంబంధించినటువంటి గేమ్స్ మాత్రమే అన్ని కూడా. అండ్ మనం ఇండ్లలో కూడా ఒకప్పుడు టైం స్పేస్ దొరికిందంటే, మన పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఏంటంటే ఆరు బయట ఉండి అన్ని గేమ్స్, కబడ్డీ కానీ అట్లాంటి నార్మల్ గా బాడీకి ఉన్నటువంటి ఎక్సర్సైజ్ లాగా ఉండేది. నవేడేస్ ఇవన్నీ కొలాప్స్ అవ్వడం వల్ల మన శరీరానికి అలసట లేకుండా మనం చేసేటువంటి బద్ధకమైనటువంటి మన లక్షణాలే మన ఆరోగ్యానికి హానికరం అండి. సో మహిళలు వారి కుటుంబంలో గుండె జబ్బులపై అవగాహన పెంపొందించాలి. దాదాపు మీరంతా ఏం చేస్తారంటే, మీకు సరౌండింగ్ లో ఫస్ట్ ఎక్కడెక్కడైతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పండి. అండ్ ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీకి ఒక్కొక్కసారి ఎప్పుడైనా టాపిక్ వచ్చినప్పుడు, ఫుడ్ గురించి టాపిక్ వచ్చి ఇది కావాలి అది కావాలి అంటే, అది తినకూడని పదార్థం అడిగారు అనుకోండి, అది దేనికి దారి తీస్తుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఫ్యామిలీకి హార్ట్ అటాక్ కి సంబంధించి, ఆ గుండె జబ్బులకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి దాని చెడు ప్రభావం ఏంటి, మనం ఏం చేస్తే దాన్ని ఇచ్చేస్తాం అనేది వాళ్ళకు ఒక్కసారి డిస్కషన్ చేయండి మీ ఫ్యామిలీతో కూర్చొని. మీ హస్బెండ్ తో కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి మెయిల్ క్యాండిడేట్స్ అందరూ కూడా, మెన్స్ అంతా కూడా, మీ ఇంట్లో ఉన్నటువంటి లైఫ్ పార్ట్నర్ కి మీరు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటంటే, తనకి వర్క్ చేయడం వల్ల, టైంకి ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎనర్జీ ఫుడ్, పోషక విలువలు కలిగినటువంటి ఫుడ్, మెయిన్లీ ఇప్పుడు మనకు వచ్చినటువంటి సప్లిమెంట్స్ అన్ని కూడా ఉమెన్స్ కి చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిని వాడిస్తూ మీరు వాటి యొక్క ఉపయోగాలు ఎక్స్ప్లెయిన్ చేసి తనని గుండె జబ్బుల నుంచి అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు.
సో ఇక్కడ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నాను, ముందుగా మీరు చర్చించాల్సింది బయట కాదండి, వ్యాపారం చేయాల్సింది మీ ఫ్యామిలీని నిలబెట్టండి ఫస్ట్. ఏవైతే ఈ డిసీజెస్ అన్ని ఉన్నాయో వాటి నుంచి మన ఫ్యామిలీని కాపాడుకుందాం. దెన్ యూ హ్యావ్ టు ప్రొసీడ్ అబౌట్ బిజినెస్. ముందుగా మీ ఫ్యామిలీని రిస్క్ నుంచి బయటపడండి. 172 ఫ్యామిలీలు 180 ఎంతమంది ఉన్నారండి? 185 వచ్చారు. ఎస్, 185 ఫ్యామిలీస్ కి మరి చేతులెత్తి మొక్కి చెప్తున్నాను, ఈ రోజు మనం చేంజ్ అయ్యి మన ఫ్యామిలీకి దీని గురించి చెప్పకపోతే ఇంకెప్పటికీ మనం దాని నుంచి ఎస్కేప్ అవ్వలేం. ఎగ్జాంపుల్ ఆడపు వెంకన్న గారి మరణం మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు కదా. సో ప్లీజ్ మీరు ముందుగా మీ ఫ్యామిలీతో చర్చ జరపండి. ఒత్తిడి ఏమన్నా ఉందా తనతో డిస్కషన్ చేయండి. దాని నుంచి నియంత్రించేందుకు యోగా పాటించడం, ధ్యానం చేయడం, ఇట్లాంటి అన్ని కూడా తనకి అలవాటు అయ్యేలాగా చూసుకోండి. టైం ని బట్టి అండి, యోగా అనేది ఒక పెద్ద అవర్స్ ఆఫ్ టైం ఏమీ ఉండదు. సో చిన్న లాజిక్స్ ఉపయోగించడం వల్ల లేదా మళ్ళీ పని చేయించడమా, మీకు అనుకూలంగా ఉన్నటువంటి విధానాన్ని వాళ్ళకి అలవాటు చేయడం నేర్చుకోండి. పొగాకు వాడకం ఉంటే ఖచ్చితంగా మానేయండి. మీరు తాగింది కాకుండా మీరు తాగడం వల్ల పక్క వాళ్ళకు వచ్చేటువంటి ఆ పొగ ఏదైతే ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇందులో ఉన్నటువంటి ఎవరైతే పొగాకు అలవాటు, సిగరెట్ అలవాటు ఉన్నటువంటి అట్లాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి మరీ చెప్తున్నాను, నా ఫ్యామిలీ మెంబర్ గా అనుకుని చెప్తున్నాను, మీరు అట్లాంటి అలవాట్లను మానుకుంటే మీ ఇంట్లో వాళ్ళకి కూడా సేఫ్ జోన్ లో ఉంచినట్టే. అంటే ప్రికాషన్స్ మనం సప్లిమెంట్స్ తీసుకోవడంతో పాటు మనం చేయకూడని పనులు ఏవైతే ఉన్నాయో కూడా మనం డిస్కషన్ చేయాలి ఫ్యామిలీతో. అప్పుడప్పుడు టెస్ట్ చేయించండి, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, హార్ట్ బీట్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది. ఒక్కొక్కసారి మధ్యలో చెక్ చేయిస్తూ ఉండండి. కొంతమందికి అయితే అలవాటే ఉండదు, అసలు ఒక సంవత్సరాల కొద్ది గడుస్తూనే ఉంటుంది. తలనొప్పి లేస్తే ఏదో చిన్న టాబ్లెట్ వేసుకోవడం, స్టమక్ పెయిన్ వస్తే చిన్న టాబ్లెట్ వేసుకొని అక్కడి వరకు క్లోజ్ చేసేయడం, అట్లా చేస్తూ ఉంటారు. అది కాదండి, దానివల్ల ఇంకా పెద్దది ఏదైనా ఎఫెక్ట్ వచ్చిందాకా కూడా మనకు తెలియకోకుండా అవుతుంది. శరీరం లోపలికి మనం వెళ్ళి చూడలేము కాబట్టి బయట తగిలినటువంటి ఏదైనా ఒక గాయానికి ఇమీడియట్ గా మనం ఆయింట్మెంటా ఏదో సంథింగ్ పెడితే అది తగ్గిందా లేదా పైనుంచి కనిపిస్తుంది, నొప్పి తెలుస్తుంది. బట్ లోపల వచ్చేటువంటి ఈ వ్యాధులన్నీ కూడా ఇన్నర్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం తెలుసుకోలేం, ఓన్లీ టెస్ట్ ద్వారా మాత్రమే. ఎగ్జాంపుల్ గా మీకు బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే, మనకు కనిపించకుండానే వచ్చేటువంటి డిసీజెస్. సో మహిళలు, ఉమెన్స్ చాలా కీ రోల్ అండి ఫ్యామిలీకి. వాళ్ళు లేకపోతే ప్రపంచమే చీకటి అయిపోతుంది. నిజానికి వాస్తవానికి చెప్పాలంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా, మీ పిల్లలు సేఫ్ జోన్ లో ఉండాలన్నా, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలన్నా ఉమెన్స్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజే ఈ జూమ్ కంప్లీట్ అయిన నిమిషం తర్వాత మీరు మీ ఫ్యామిలీ వాళ్ళతో డిస్కషన్ చేసి తనకున్నటువంటి ప్రెషర్ ఏదైతే ఉందో రిలాక్సేషన్ ఇవ్వండి, హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. తనకి ఈ వర్క్ చేయకుండా ఉండడం వల్ల ఏం నష్టపోతుంది అండ్ ఈ ప్రెజర్ తీసుకోవడం వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది హెల్త్ పరంగా అని చెప్పేసి తనకు మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఆ హెల్త్ ప్రాబ్లం ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి. నా వాయిస్ క్లియరా అండి? నేను చెప్తూ పోతూ ఉన్నాను, ఒక్కరు మెసేజ్ చేయరా ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఫ్యామిలీతో చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు, రమేష్ చంద్ర గురువు గారికి, అండ్ నాకు ఐడిని ఇచ్చి నేను ఇంత చక్కగా వక్తగా మారుతున్నటువంటి ఈ లైఫ్ ని ఇచ్చినటువంటి నా అప్లైనర్ లింగస్వామి గారు అండ్ చామకూరి వెంకటేష్ గారు, నా మెంటర్, నా గురువు గారు, ఎల్లప్పుడూ నాకు వెన్నంటి సపోర్ట్ ఉంటున్నటువంటి రమేష్ చంద్ర సార్ గారికి,
ఈ జూమ్ లో ఎలాంటి డౌట్ ఉన్నా మనకి క్లియర్ చేసేటువంటి భిక్షం సారి గారికి మరి థ్యాంక్ యూ సో మచ్. 3 సార్లు ఈ థ్యాంక్స్ చెప్పడం వల్ల మన కృతజ్ఞతని ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఈ జూమ్ ని మీరు ఇంత చక్కగా వింటున్నారు, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. క్లియర్ వాయిస్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న లిటిల్ బ్రేక్ లాగా మీకు ఇది బాగుంది అన్న వాళ్ళు రైట్ హ్యాండ్ ని, మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ రైట్ హ్యాండ్ ని లేపాలి. నాకు ఇక్కడ హ్యాండ్ సింబల్ కనిపించాలి, రైట్ హ్యాండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే చేంజ్ అవుతారు అనుకుంటున్నాను. మరుక్షణమే మీ ఫ్యామిలీలో ఈ డిస్కషన్ జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు గ్రేట్ లీడర్, తను ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చినా చెప్పినా మంచి కథలతో మంచి ఎగ్జాంపుల్స్ తో మన ముందుంటూ మన జూమ్ లో అలరించేటువంటి వ్యక్తి 06 బ్రాండ్ నుంచి చామకూరి వెంకటేష్ గారు మనకి బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి సార్ని మనం చామకూరి వెంకటేష్ గారు, మీ హ్యాండ్ ని డౌన్ చేసుకోండి అందరూ. ఓకే, రైట్, క్లియర్ అయిపోయింది. శ్రీంబిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ వస్తలేదు మేడం సార్. చామకూరి వెంకటేష్ గారు అన్మ్యూట్ ఇచ్చారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. హలో, సార్, వెల్కమ్ టు జూమ్. మీ యొక్క వాయిస్ రావట్లేదా సార్? ఎస్ ఓకే, నౌ క్లియర్. ఓకే మేడం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ మేడం. ప్లాన్ ఆల్రెడీ చెప్పింది కదా, ప్లాన్ ఏమవుతుంది కానీ నిన్న శ్రీకాంత్ సార్ చెప్పిన కొన్ని సార్ పాయింట్లు కంటిన్యూ. మేడం వినపడుతుందా? హలో, గుడ్ మార్నింగ్ మిస్టర్. వినపడుతుంది సార్, వాళ్ళ హ్యాండ్ రైజ్ మెసేజ్ పెట్టండి సార్. కంటిన్యూ, వినబడుతుంది, కంటిన్యూ. ఓకే సార్, నిన్న ఆల్రెడీ ప్లాన్ చెప్పింది కదా సార్, నిన్న శ్రీకాంత్ సార్ పాయింట్లు అవి చెప్దామని. ఓకే. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నిన్న శ్రీకాంత్ సార్ రావడం జరిగింది, ఏఎస్ఎం. సార్ ఏంటంటే కొన్ని పాయింట్లు చెప్పిన అవి చెప్తున్నా. రానున్న ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ అనేది ఇది ఈరోజు మన దగ్గరకు వచ్చేసరికి సింపుల్గా అనుకుంటాం, కానీ రానున్న రోజులలో ఒక 10 సంవత్సరాల తర్వాత అసలు ఉద్యోగాలు అనేవి ఉండవు. ఆ వ్యవస్థ అనేది పోతుంది. మొత్తం రోబోలతోటే ఏ పని చేసినా రోబోలు చేస్తాయి అనేది సార్ చెప్పడం జరిగింది. ముందు బిజినెస్ ఎందుకు చేయాలనేది మన దగ్గర క్లారిటీ ఉండాలి. బిజినెస్ వై అనేది క్లియర్గా ఉండాలి అనేది సార్ క్లియర్ చెప్పింది నిన్న.
బిజినెస్ ఎందుకు చేస్తున్నాం అని మన దగ్గర క్లారిటీ ఉండాలి. డ్రీమ్ అనేది మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మన మన దగ్గర క్లారిటీ అనేది కరెక్ట్గా ఉండాలి. ఈ డ్రీమర్ బిజినెస్ అనేది డ్రీమ్ ఉన్న వారికి సాధ్యపడుతుంది. అందరికి ఐడియాలు ఇస్తాము కానీ అందరూ నిలబడరు. ఈ డ్రీమ్ ఉన్న వారికే చెప్పాలనేది సార్ చెప్పడం జరిగింది. ఇంకోటి నెట్వర్క్ చేస్తే డబ్బు వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తే డబ్బు వస్తుంది. ఏ నెట్వర్క్ అయినా డబ్బు కోసం చేస్తారు. టాటా వాళ్ళందరూ ఒక నెట్వర్క్ చేసుకోవడం వల్లే ఈ రోజుల తరతరాల వరకు కూర్చొని తింటారు. అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఆ ప్యాసివ్ ఇన్కమ్లో డబ్బు ఉంది అనేది నెట్వర్క్ చేస్తే డబ్బు వస్తుంది అని చెప్పిండు సారు. ఇంకోటి వెస్టేజ్ చేస్తే ఆరోగ్యం వస్తుంది. వెస్టేజ్ ప్రొడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇంకోటి ఎలా చేయాలంటే కొత్త ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్తాము. వెళ్ళినప్పుడు వారిని టైం అడుగుతాం. ఈరోజు ప్లాన్ చెప్తాం, వినండి సార్ అంటే ఈరోజు టైం లేదు ఫలానా రోజు రమ్మన్నప్పుడు మనం డైరీలో మెయింటైన్ చేసుకోవాలి. ఆ డేట్ ఆ టైం రాసుకొని ఆ టైంకి మళ్ళీ అతనికి మనం కలవడం అనేది డైరీ మెయింటైన్ చేయాలి అని చెప్పడం జరిగింది. వెస్టేజ్ మార్కెట్ ఇండియన్ నెంబర్ 1 కంపెనీ, ట్రస్టెడ్ కంపెనీ. ఇండియాలో అసలు బిజినెస్ మీ నెట్వర్క్ మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి. అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలంటే ఇండియన్ నెంబర్ 1 కంపెనీ, ట్రస్టెడ్ కంపెనీ, ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఇండియాలో వెస్టేజ్ అనేది స్థిరస్థాయిగా నిలబడుతుంది అనేది సార్ చెప్పడం జరిగింది. ఇంకోటి మన శరీరం వచ్చే జబ్బులు ఎందుకు జబ్బులు వస్తాయి దాని గురించి క్లారిటీ మూడు పాయింట్లు చెప్పిండు సారు. శరీరంలో జబ్బులు మొదటగా వచ్చేది కాల్షియం లోపం ఉంటుంది, బోన్స్ లో గుజ్జు తగ్గుతుంది. ఈ శరీరంలో కాల్షియం మనం తీసుకునే ఆహారంలో కాల్షియం అందుతుంది కానీ బాడీకి కాల్షియం అనేది అబ్జర్వేషన్ చేసుకోదు. మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకోవాలంటే కంపల్సరీ సప్లిమెంట్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలి అనేది క్లారిటీ చెప్పిండు సార్. ఇంకోటి బోన్స్ లో గుజ్జు అనేది అసలు మెడిసిన్ లో గుజ్జు అని తయారు చేసే మెడిసిన్ అనేది ఎక్కడ లేదు. అది ఓన్లీ సప్లిమెంట్ లో ఉంది. అవి పొందాలంటే కాల్షియం కొరకు మనం ఎండలో కూర్చోవాలి, లేకపోతే వాకింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయాలి. కానీ మనం చేస్తున్నామా? ఇలాంటివి దాదాపు చేస్తున్నాం. దాదాపు వెయిట్ లాస్ లో కూడా అలాంటివి వస్తాయి. వెయిట్ లాస్ కావాలంటే కంపల్సరీ వాకింగ్ అనేది కంపల్సరీ చేయాలి. అలాంటివి చేస్తున్నామా? మనం చేయట్లేము. ఏమైనా తగ్గాలి వాటి గురించి ఆలోచిస్తున్నాం. ఇంకోటి హార్ట్ ప్రాబ్లం కారణాలు. హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది కాల్షియం కూడా బాడీలో హార్ట్లో పెడితే హార్ట్ ప్రాబ్లం అంటాం, బ్రెయిన్లో స్ట్రోక్ అని వస్తుంది, కిడ్నీలో స్టోన్ అంటాం. అంటే ఎక్కడైనా వ్యర్థం అనేది చేరుకోవడం వల్ల అది దాంట్లో ప్రాబ్లం వస్తుంది. దాంట్లో కాల్షియం కరగని కాల్షియం, ఇంకోటి కొలెస్ట్రాల్ చేరడం వల్ల హార్ట్ ప్రాబ్లం అనేది ఇలాంటివి జరుగుతుంటాయి. వాటికి మనం ఏం వాడుకోవాలనేది కూడా క్లారిటీ చెప్పిండు. ఇంకోటి ఫ్లాక్స్ ఆయిల్, క్లిల్ ఆయిల్, ఎలార్జినైన్, క్యూటిన్ ఇవి వాడుకోమని చెప్పారు సార్. ఇంకోటి హై బీపీ లో బీపీ అంటే రక్తం పలచగవడం, లో బీపీ అంటే రక్తం అనేది చిక్కబడిపోవడం. దీనివల్ల బీపీ అనేది వస్తుందని చెప్పారు సార్. దీని కొరకు ఫ్లాక్స్ ఆయిల్, ఇవి అవిసె గింజలు తయారవుతాయి. వీటిని వాడుకోవడం వల్ల మన బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. డైలీ 3 సార్లు వేసుకోమని చెప్పిండు. 12 సంవత్సరాల పిల్లల నుంచి వాడుకోవచ్చు. కాకపోతే ఫ్లాక్స్ ఆయిల్ ఒకటే ఇవ్వదు, కాంబినేషన్ ఆమ్లాల వేరే ఏదైనా ఒకటి. ఫ్లాక్స్ ఆయిల్ డైలీ వేయడం వల్ల బాడీ హీట్ అవుతుంది. ఆమ్లాల వేరే కాంబినేషన్ ఇవ్వమని చెప్పిండు. ఒకటి క్రిల్ ఆయిల్ అనేది ఒక సముద్ర చేప నుండి తయారు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇది వాడుకోమని చెప్పి. ఎలార్జినైన్ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. సేమ్ ఈ 3 సేమ్ ఒక విధంగా ఉన్నాయి. ఇంకోటి క్యూటిన్ అనేది ప్రతి ఒక్కరి బాడీలో తయారవుతుంది కానీ ఒక 30 years దాట వరకు తర్వాత కాదు అది. క్యూటిన్ అనేది ప్రతి భాగానికి, శరీరంలో ప్రతి అవయవానికి యాక్టివేషన్ చేస్తుంది. ఇది డైలీ 2 క్యాప్సిల్ 18 ఏళ్ళ నుంచి వాడుకోవచ్చు.
ఇంకోటి ఇంకో ప్రాబ్లం మనకు వచ్చేది ఏంటంటే బ్లడ్ ప్రాబ్లం. బ్లడ్లో ఇన్ఫెక్షన్, రకరకాల బ్లడ్ నుంచే అన్ని రకాల రోగాలు బ్లడ్ నుంచి మనం చెక్ చేస్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ప్రతి డాక్టర్ చెక్ చేసేది బ్లడ్ చెకప్. అందులో అన్ని రకాల రోగాలు బయటపడతాయి. ఏంటంటే మనం తీసుకునే వాటర్ కానీ, డైలీ హ్యాబిట్స్, హెయిర్ కానీ ఇవన్నీ పొల్యూషన్ అయిపోయినాయి. దానివల్ల మనం ఆ ప్రాబ్లంలు వస్తున్నాయని చెప్పడం జరిగింది. వీటి కొరకు జ్ఞానధర్మ నోని B12 స్ప్రే వీటిని వాడుకోమని చెప్పడం జరిగింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ సబ్జెక్ట్ నేను సారు. కానీ మన వాళ్ళకేమో వీలు పడదు, ఎప్పుడు ఫుల్ బిజీలో ఉంటారు మన వాళ్ళు. ఆ బిజీ అనే పదమే బాగా ఇబ్బంది పెడుతుంది వాళ్ళని, మధ్యతరగతి మానవుల లెక్క మిగిలిస్తుంది. సార్ ఏమో అక్కడికి వెళ్ళి 150 కిలోమీటర్లకు వెళ్ళి వచ్చి 10ంటికి వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఆ ట్రైన్ మిస్ అయితే నాకు జర్నీ ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్తున్నాడు. ఎందుకు ఇంత ఎర్లీగా వచ్చిరని అడిగాను. అడిగితే నాకు ఆ ట్రైన్ ఉంది సార్, మన జన్మభూమి ట్రైన్ ఉంది, నాకు 5 కిలోమీటర్సే నేనున్న ప్లేస్ కి, అందుకే అది ఎక్కేసి వస్తే నాకు రిస్క్ తక్కువ అవుతుంది. అది మిస్ అయినా అనుకో మళ్ళీ నేను ఎల్బీనగర్ రావాలి, ఆ నుండి వచ్చి 4 గంటల జర్నీ పడుతుంది. అంత రిస్క్ అవసరమా నాకు? ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు వినియోగించుకుంటే అయిపోద్ది కదా. అసలు ఎక్సలెంట్ అనిపించింది. అంటే సమయానికి ఎంత విలువ ఇస్తుండే ఒక ఏఎస్ఎం ఏరియా సేల్స్ మేనేజర్ త్రూఅవుట్ తెలంగాణ. అలాంటి వ్యక్తి అంత సమయానికి విలువ ఇస్తే మనం ఏం చేస్తున్నాము? రోజు చెప్తున్నాం కాలమే అన్నిటికీ సమాధానం చెప్తారని చెప్తున్నాం. ఓకేనా? కానీ నేను వచ్చి ఎక్సలెంట్ నాకు నచ్చిన పాయింట్, అందరూ ఎవరైనా నెట్వర్క్ అంటారు, బయట ఏ కంపెనీ చూడండి మా నెట్వర్క్ అంటారు. కానీ నెట్వర్క్ చేస్తే డబ్బులు రావచ్చు, మీకు అక్కడ డబ్బులు రావచ్చు, రావని మనం అనడానికి అవకాశం లేదు. అవతలని మనం చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు, రావచ్చు. బట్ వెస్టీజ్ చేస్తే నీకు ఆరోగ్యం వస్తుంది, అక్కడ డబ్బు వస్తుంది ఓన్లీ. ఇక్కడ డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. అంటే ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది, వచ్చిన ఆరోగ్యాన్ని పంచితే డబ్బు వస్తుంది. అందుకే మనం వెస్టేజ్ చేసే 2 వస్తాయి అని చెప్పండి నేను చెప్తున్నాను సార్. ఇప్పటికెళ్ళి ఎవడైనా వచ్చి అదో కంపెనీ ఇదో కంపెనీ 10 కంపెనీలు వస్తా ఉన్నాయి కాబట్టి అంటే అరే నీకు ఒకటే వస్తుందిరా, మా దగ్గర 2 వస్తున్నాయి అని చెప్పండి ఎవరికైనా సార్. నాకు ఆ పాయింట్ కనెక్ట్ అయింది. నిన్న హెల్త్ విషయం మీద కూడా చాలా మంచి క్లారిటీ ఇచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మనకు సార్ కూడా మనకి ఈ రోజు సెషన్లో భాగంగా మనకు సారు ఇబ్రాహిం సార్ మంచి సెషన్ ఇచ్చిండు. అలాగే కళ్యాణి మేడం కూడా లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్, ఎస్ నిన్న ఆల్రెడీ ఫేస్బుక్ అన్నిట్లో నిన్న వచ్చింది, చూసిన నేను కూడా. ఏంటంటే ఇప్పుడు మహిళల మీద పడిపోయింది మొత్తము. అందుకే దయచేసి కేర్ఫుల్గా ఉండండి. ఇదివరకు ఏంటంటే జెంట్స్కి ఎక్కువ వచ్చేది, ఇప్పుడు లేడీస్కి ఎక్కువ వస్తుందంట. అందుకే కేర్ఫుల్గా ఉండాలి మీరు కూడా. అందుకే మన మహిళా ఉమెన్స్ హెల్త్ గురించి చెప్పినాం కదా సండే. అందుకే మీరు ఆరోగ్యం ఉంటే ఇబ్బంది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనం కూడా బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఎవరు దోస్తానం చేస్తుంది, మన చుట్టూ ఓవెనెంట్ ఉంటున్నాడు అనేది ఒక 5 పాయింట్లు ఉన్నాయండి. ఒక 10 minutes లో చెప్పేసుకుందాం. ఎందుకంటే అందుకే ఎందుకు డెవలప్ అవుతలేరు వెస్టేజ్ బిజినెస్ లో, ప్రతి ఒక్కడు వస్తున్నాడు. అందుకే సార్ వాళ్ళు కూడా చెప్తున్నాం, మన దీపక్ సూద్ సార్ చెప్పింది, నియర్ బై 5 కోట్ల మంది వస్తే 30 లక్షల మంది మంచి చెక్కులు తీసుకుంటున్నారు, మిగతా 4 కోట్ల మంది ఏదో అడప తీసుకుంటున్నారు అని చెప్తుండంట. నేను వినలేదు, మన వాళ్ళు ఇన్వాల్వ్ చెప్పారు. నాకు ఆల్రెడీ నల్గొండలో ప్రవీణ్ సార్ చెప్పిండు నాకు ఈ మాట. పోయిన 6 months బ్యాక్, 6 months ఆర్ 8 months బ్యాక్ మనకు నల్గొండ మనోరమ హోటల్లో పెట్టినప్పుడే చెప్పడం జరిగింది. అంటే అది 23లో, 24లో కాదు 23లో చెప్పిండు సార్ ఎండింగ్ లో. మన V20లో సార్ చెప్పడం, దీపక్ సూద్ సార్ చెప్పడం జరిగింది. మన వాళ్ళే వచ్చి చెప్పారు, మోహన్ సార్, మన భిక్షం సార్, వీళ్ళందరూ కలిసి వచ్చి చెప్పారు దీపక్ సూద్ సార్ ఈ మాట చెప్పిండు. అంటే ఎందుకు ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఎందుకు సక్సెస్ కాలేకపోతుంది? ఎందుకంటే అది నీ మైండ్ సెట్ అని ఉంది. నువ్వు ఎవరిని దోస్తానం చేస్తే వాళ్ళు అవుతారు. ఎందుకంటే సామెత కూడా ఉంటుంది, 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళైతారు, వీళ్ళు వాళ్ళైతారు అని చెప్పేసి. అది చూస్తున్నాం మనం. ఇప్పుడు నువ్వు ఒక దొంగ ఏంటో దోస్తానం చేస్తే దొంగగా అవుతావు. ఇప్పుడు మేడం కూడా సిగరెట్లు స్మోక్ అని చెప్పింది. ఒకనంట నువ్వు ఆ స్మోక్ చేస్తూనేంట తిరిగితే వాడు ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజుల తర్వాత వాడే చిన్నగా అలవాటు చేసేస్తాడు మనకి. ఏదైనా సరే ఒక దొంగ ఎంట తిరిగితే దొంగ అవుతావు, ఒక చెడు వ్యసనాలు ఎంట తిరిగితే చెడు వ్యసనాలు వస్తాయి, ఒక మంచి ఎంట తిరిగితే మంచి లక్షణాలు వస్తాయి. కానీ నువ్వు ఎవరినంట తిరుగుతున్నావు అనేది ఒకసారి గుర్తు చేసుకో. మన వాళ్ళ దాంట్లో కూడా చాలా మంది ఉంటారు, చేతగానుడు ఎక్కువ మాట్లాడుకుంటారు. ఇలా నువ్వు ఎక్కడికైనా పోతున్నావు అంటే నేను ఎక్కడికి పోతున్నా ఏముందే మనం చేస్తే అప్లైనర్ బాగుపడుతుండో అని ఈడు ఆడనే అంటాడు.
ఆడు ఇంకొని అంటాడు, ఇక ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. అలాంటి వాళ్ళే మన దాంట్లో ఎక్కువ తయారవుతున్నారు, మనని కాదు. అందుకే తయారయ్యారు కాబట్టి వాళ్ళకి చెప్పులు రావట్లే. కానీ ఇది నాది బిజినెస్, అప్లైన్ తోటి నాకేంది, డౌన్ లైన్ తోటి నాకేంది, నేను వెతుకుంటూ పోతా, నాది నేను చేసుకుంటా అనుకుంటే నువ్వు 100% సక్సెస్ అవుతావు. అందుకే నువ్వు ఎవరితో దోస్తానం చేస్తున్నావు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 5 types ఆఫ్ పీపుల్ యూ వాంట్ టు సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్. నువ్వు ఎవరినెంట ఉంటావు అనేది ఈ 5గురిని ఎంచుకో అంటుండు ఇక్కడ. యూ వాంట్ టు సరౌండ్, వాంట్, నువ్వు తెలుసుకో ఎవరినెంట నీ చుట్టూ ఎవరు ఉండాలనేది. యువర్ సెల్ఫ్, నీ అంటే ఎవరు ఉండాలి, నువ్వు ఎవరెంట ఉండాలి. 2 ఆప్షన్స్ వస్తున్నాయి. ది ఇన్స్పైర్డ్, చూడండి ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇచ్చేటోళ్ళు లెక్క. ఇప్పుడు ఎంఎస్ఆర్ సార్ ఉంటాడు, ఆయన తోటి మాట్లాడితే జర వచ్చేస్తుంటది మనకు లోపలికి వెళ్ళి, కొంచెము ఏదో ఒకటి వస్తుంటది, బాగుపడాలన్నట్టే చెప్తుంటాడు. ఇప్పుడు భిక్షం సార్ ఉండడు, ఎన్నో మంచి మాటలు చెప్తాడు. చాలా మంది ఇప్పుడు ఈ మధ్య భిక్షం సార్ టచ్ లో పోయి సార్ మంచి సలహాలు ఇస్తున్నాడు సార్ అని చెప్పేసి నాకు చెప్తుంటారు. అవునమ్మా మరి నాకు ఇచ్చింది కదా, నువ్వు కూడా తీసుకో, బాగుపడు. నాకు ఒకే ఒక్క మాట ఇన్స్పైర్ గా చెప్పింది, అన్నా నువ్వు బాగుపడతావు, మంచి అవకాశం వచ్చింది, దీన్ని వినియోగించుకున్నా నువ్వు బాగుపడతావు, ఇన్ని కష్టాలు నీకు వద్దన్నా అని చెప్పి ఒకే ఒక్క మాట. అదే నేను ఇన్స్పైర్ తీసుకున్నాను. మన నార్ కర్నూలుకి వెళ్ళి సార్ నేను ఇద్దరం వస్తుంటే, ఎంఎస్ఆర్ సార్ నేను వస్తుంటే కూడా చాలా సార్ ఎన్నడూ కూడా మాట్లాడుకోలేదు. మా కార్లో ఎప్పుడు ఎవరెవరు ఉండేది, పెద్ద నేను ఎప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేది. కానీ ఇద్దరే ఉన్నాం కాబట్టి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ వచ్చింది. ఒకటే మాట అన్నాడు, సార్ అందరు మీలకి ఎందుకు ఆలోచించలేకపోయారు అన్నాడు. నేను ఒకటే గుండె మీద చేసుకుని చెప్తున్నా సార్ అని చెప్పి. నేను ఫస్ట్ బూట్ క్యాంప్ లో మిమ్మల్ని చూసిన ఫస్ట్ బూట్ క్యాంప్ లోనే అయ్యాల మీది 1,27,000 ఉంది, నేను బయట ప్రైవేట్ మార్కెట్ లో 25 నుండి 30,000 శాలరీ తీసుకుంటున్నా. నేను ఒకటే అనుకున్నా సార్, నాకు అర్థమైన తర్వాత ఎంఎస్ఆర్ సార్ తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోవద్దు అనే ఒకే ఒక్క క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ నన్ను ఇంత దాకా నడిపించింది సార్. అందుకే ఎప్పుడు నేను కళ్ళు మూసుకుంటే మీరే కనబడతారు, అందుకే మీరు నైట్ ఎంత జర్నీ చేస్తున్నారు, ఉదయం ఎంత ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ నేను ఆలోచిస్తాను సార్. అప్పుడప్పుడు సలహాలు కూడా అంట, ఎందుకు సార్ అంత రిస్క్ అవసరమా అని అంటాను. ఎందుకు అంత ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని ఎప్పుడన్నా పడ్డావు అనుకో మళ్ళీ బయటకు వెళ్ళలేము సార్ అని కూడా అంటాను నేను. అంటే నేను ఆయన అంతా ఇన్స్పైర్ గా తీసుకున్నాను. ఎస్, ఆయన తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోవద్దు అనుకున్నా, అంతే. అదే ఒక్కటే క్వశ్చన్ ఇలా నా జీవితాన్ని మార్చింది. భిక్షంభాయ్ ఫస్ట్ పరిచయం చేసి ఆ మాట అన్నాడు. తర్వాత వారం రోజులు 10 రోజుల తర్వాత నేను కోటప్పకొండ బూట్ క్యాంప్ వెళ్ళినప్పుడు సార్ కనబడ్డాడు. అప్పటిదాకా నేను సార్ని కూడా చూద్దాను, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. అదే ఇన్స్పైర్ అంటే. అంటే నేను అలాంటి వాళ్ళు దోస్తానం చేస్తున్నాం కాబట్టి నా మైండ్ సెట్ ఎప్పుడు కూడా మంచి మా ఆలోచనలకు పోవాలని, ఇన్స్పిరేషన్ ఉండాలని. మనం కూడా వాళ్ళు మనకు ఇన్స్పైర్ గా అయ్యారు కదా, మనం ఎందుకు ఉండొద్దు అవతలోనికి. మనం ఒకరిని ఆదర్శంగా తీసుకోవద్దని చెప్తా, మనం 100 మందికి ఆదర్శంగా నిలబడాలని చెప్తా. అంటే ఫస్ట్ తీసుకునేది వాళ్ళనే, కానీ మనం 100 మందికి ఆదర్శంగా నిలబడాలి. అలాంటి ఆలోచనలు ఉండాలి. అందుకే ది ఇన్స్పైర్డ్ అని పెట్టింది. చిన్నప్పుడు చదివినాం ది అంటే ది టిహెచ్ఈ అంటే ఏదైనా వండర్లకే పెడతారు ఆ పేరు. ప్రపంచంలో ఏది లేదంటేనే ముందల ది అని సంబోధిస్తారు. అందుకే ఇన్స్పైర్డ్ అనే వర్డ్కి ది అని పెట్టారు. అందుకే నువ్వు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, నువ్వు ఇన్స్పైర్ కావాలి, ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఇన్స్పైర్ కావాలి. అందుకే నీ చుట్టూ అలాంటి వాళ్ళ దోస్తానం చేయను. సెకండ్ వన్ వచ్చి ది ప్యాషనేట్. ఇలా కొత్త బట్టలు రాగానే వేసుకుంటున్నావు, ప్యాషన్ చేస్తున్నావు. కొత్త బైక్ రాగానే ప్యాషన్ గా తీసుకుంటున్నావు, అన్ని చేస్తున్నావు. మరి నీ జీవితంలో ఏం ప్యాషన్ అవుతుంది? నీ జీవితం లైఫ్ స్టైల్ ఏం ప్యాషన్ అవుతుంది? నీ జీవితంలో నీకు ఏం ప్యాషన్ వచ్చింది? ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. మీరు క్వశ్చన్ చేసుకోండి. నీ లైఫ్ స్టైల్ ఏమైనా మారిందా? ఫెస్టివల్కి వచ్చి ఇలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. మా దయామయులు చాలా మంది 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరం కూడా దగ్గర పడ్డారు. నాది మన కంప్లీట్ అయింది కదా, నేను గుండె ధైర్యంగా చెప్తున్నా. జూలై 13 తారీఖు 2019లో జాయిన్ అయినా. నా జీవితం ఇది మారింది, నా ప్యాషన్ మారింది, నా లైఫ్ స్టైల్ మారింది, నా స్వభావం మారింది. తీసుకునే స్థాయి నుండి అడుక్కునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ఎదిగినా అని కూడా చెప్తున్నా. నేను చెప్తున్నా, చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. చేసేదోటి చెప్పేదోటి ఉండదు. అది ఆ ప్యాషన్కి వచ్చినాం. నా లైఫ్ స్టైల్ మారింది. ఇలా బైక్ మీద తిరిగినాం, ఇలా ఒక కార్కి వచ్చినాం, నా సొంత ఇంట్లో ఉండగలుగుతున్నాం, ఒక మంచి ఇల్లు కట్టుకోగలుగుతున్నాం, మంచి లైఫ్ ని లీడ్ చేయగలుగుతున్నాం. అది ప్యాషనేట్ అంటే. ఆ ప్యాషనేట్ వాళ్ళంటే తిరిగినాం, చూస్తున్నాం కాబట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసినాం కాబట్టి మన లైఫ్ స్టైల్ ఇట్లా ఎందుకు ఉండొద్దు అనుకున్నాం. నాకు పంజాగాల నరసింహ, మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి, పంజాగాల నరసింహ అని వస్తారు. ఒక రోజు మంజునాథ్ పంజాగాల నరసింహ ఇద్దరు వెళ్తుర్రట హైదరాబాద్కి వెళ్ళి కర్నూలు ఏరియా. ఆ కర్నూలు ఏరియాకి మనకు మెయిన్ వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయిన కర్నూలు ఉంటుంది.
పోలీసు వాళ్ళతే అంటే ముందర ఎమ్మటే వెళ్ళిపోయి 5 వచ్చి మాకు చెప్పేసి కారం అయిపోయారు. అప్పుడు మా కాడ డబ్బు ఉంటే ఆ డబ్బు తీసుకున్నాను సెల్లు గెలుపుకుంటూ కూర్చుంటారు. చాలా మందిని చూస్తున్నాం కదా. అదే నీ కాడ ఫస్ట్ లీగల్ గా నీ కాడ అన్ని కరెక్ట్ ఉండాలి. లేదంటవా వాని కాడ వెళ్ళిపోవడానికి జైల్లో డబ్బు అని ఉండాలి. నీ కాడ లీగల్ లేదంటే అంత 1000-2000 ఇచ్చిపోయేటట్టు లీగల్ గా నన్ను ఉండాలి. ఆ ప్యాషన్ కి మనం తయారు కావాలి. నేనైతే లీగల్ కే ఉండాలని చెప్తాను. డబ్బులు ఇచ్చిపోవాల్సిన అవసరం లేదు. లీగల్ గా ఉంటే వాటికి సమాధానం చెప్పుకునే వెళ్ళిపోవచ్చు మనం. అందుకే నీ జీవితంలో ఏం ప్యాషనేట్ అయింది అది ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మూడవది మోటివేటెడ్. చూడండి, డైలీ మనం మోటివేషన్ ఇస్తున్నాం, సబ్జెక్ట్ ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. నీ జీవితాన్ని నీకు గుర్తు చేస్తుంది. ఇలా మనకు మేడం గుర్తు చేసింది. మనం సండే రోజు మహిళల ఆరోగ్యం, అంతకుముందు రోజు వెయిట్ లాస్ది, సండే రోజు ఎందుకు ఆలోచన వచ్చిందని చెప్పేసి సండే రోజు చాలా మంది చెప్తే చాలా మంది అసలు డాక్టర్లు కూడా ఇంత మంచిగా చెప్పలేదు సార్, మీరు చెప్తురు అని చెప్పేసి ఫోన్లు చేయడం జరిగింది నాకు. డైరెక్ట్ ఫోన్ కాల్స్. తర్వాత జూమ్ అయిపోయిన తర్వాత ఒక 7 to 10 మెంబర్స్ ఫోన్ కాల్స్ చెప్పి అసలు మేము లేడీ డాక్టర్ల కాడికి పోతే కూడా ఇంత వివరించి చెప్పారు సార్, కానీ మీరు ఇంత నీట్గా చెప్పారు సుభిక్షం సార్ మీరు ఇద్దరు, అసలు జెంట్స్ అయి కూడా ఇంత బాగా చెప్తారు అంటే ఏమున్నా మా ప్రొడక్ట్స్ చెప్పిస్తుంది మాకు, మేము వాడేదా సచ్చేదా మేమేమున్నా మా ఇంట్లో వాడిపిస్తున్నాం, రిజల్ట్ బాగుంది కాబట్టి అదే నేర్చుకున్నాం చెప్తున్నాం అని చెప్తుంది. అంటే మోటివేట్ చేయాలి. మీ లైఫ్ గురించి మీకు మోటివేట్ చేస్తుంది. ఇలా మేడం హెల్త్ గురించి చెప్పింది కళ్యాణ్ మేడం. అంటే మోటివేట్, నీ జీవితానికి సంబంధించింది, నీ జీవితం ఎక్కడుంది, నువ్వు ఎలా బతకాలి, అది కాదురా నాయన నీ జీవితం ఇది ఉంది, అవకాశం వచ్చింది అని మోటివేట్ చేస్తుంది. అంటే మేమని కాదు, నువ్వు సరౌండ్ లో తిరిగే వాళ్ళు అలాంటి వాళ్ళతో తిరుగు అని చెప్తుంది కదా. ఎందుకంటే నువ్వు మోటివేటర్ అవుతావు. మోటివేషన్ నేర్చుకుంటే మోటివేటర్ అవుతావు. ఇలా అంటే నా జీవితం మొత్తం అంతే. ఇప్పుడు ఇలా ఎవరైనా సరే నాకు ఆడపెంగన చనిపోతే మన కన్నీళ్ళు వచ్చేసినాయి నాకు. మా ఇబ్రహీం సార్ వచ్చి బిర్రగా పట్టుకున్నాడు. అసలు ఎవరు ఆయన ఎవరు నేనెవరు, కానీ ఎందుకు ఆ సార్ని చూడంగానే అనిపించేది, సార్ నా పిల్లల పీజీ అయిపోయి సార్ అని. ఏం ఇంకా చిన్నపిల్లగాను నేను పిల్లల పీజీ అయిపోయింది అంటున్నావు, ఏంది ఇంత నెగ్లెక్ట్ అయింది నీకు అని చెప్పి తిట్టడం జరిగింది. ఆడపెంగన్న గారిని నేను తిట్టడం జరిగింది. మన సడన్ గా అట్లా అయిపోయేసరికి అరే మనిషి ఉంటే ఇంకొక 1 year లో ఉంటే ఆయన ఒక 52 లక్షల రూపాయలు సంపాదించేటోడు, ఆ పిల్లలకు న్యాయం చేసేటోడు అని చెప్పేసి. అంటే నా బాధ అంతా అందరం మనం పేదోళ్ళమే, అందరం పేదోళ్ళమే. కానీ ఒక 6 months 1 year 2 years జర కష్టపడి మన బుద్ధులు మంచిగా మార్చుకొని, మన బుద్ధి మార్చుకొని, చేంజ్ యువర్ మైండ్ సెట్ అంటున్నాం అదే, మన బుద్ధి మార్చుకొని కొంచెం కష్టపడితే మనమే అవతల మోటివేటర్ అవుతాం కదా. అందుకే నువ్వు ఎవరంట తిరుగుతున్నావు అంటే మంచి మోటివేటర్ అంట తిరుగు, నువ్వే మోటివేటర్ అవుతావు. 4వది ది గ్రేట్ఫుల్, కృతజ్ఞత భావం. రోజు పొద్దుగాల చెప్తున్నాం మనం, రోజు పొద్దుగాల చెప్పిస్తున్నాం. మా జగద్గురు సార్ నేర్పిండారు ఏంటంటే నువ్వు భూమి మీదకి రావడమే ఒక కృతజ్ఞతతో వచ్చినావు. అందుకే పీల్చే గాలికి, తాగే నీటికి, తిరిగే బైక్ కి, ప్రతి దానికి, బైక్ కూడా సాయంత్రం ఇంటికాడ పెట్టాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి దానికి దండం పెట్టాలి. బైక్ అయినా, కార్ అయినా, సైకిల్ అయినా సార్. ఎందుకంటే అది కరెక్ట్ నేను తీసుకుపోయి ఇంటికి తీసుకొస్తుంది. అదే నీకు పంచర్ అయితే, అదే ఏమైనా యాక్సిడెంట్ అయితే, అదే నిన్ను ఇబ్బంది పెడితే ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే పడుకునే పరుపుకి, వేసుకున్న దిండుకి, తాగే నీటికి, పీల్చే గాలికి, ఏంటంటే ప్రతి ఒక్క దానికి మనం కృతజ్ఞత భావం ఉండాలి. నీ కాడ ఎంతమంది కాడ ఉంది ఒక కృతజ్ఞత భావం అనేది ఒక్కసారి. అంటే ఆ కృతజ్ఞత భావం మనకుంటే 100% ఆ యూనివర్స్ మనకు కనెక్ట్ అవుతుంది. నువ్వు చేసేది ప్రతిదీ చాలా కొటేషన్లలో వస్తుంది. నువ్వు కనబడని దేవునికి భయపడి బతుకుతున్నావు, కనబడని దేవునికి భయపడి బతుకుతున్నావు. మరి ఇదంతా పైన ఉన్న దేవుడు చూస్తున్నాను ఎందుకు అనుకుంటలేవు? ఒక్కసారి క్వశ్చన్ చేసుకో. ఈ భూమికి పంపించిన వ్యక్తే నేను పర్యవేక్షణ చేస్తున్నాడు పైన ఉండే. నీ తల్లిదండ్రులు చూస్తలేరు తెలియదు, కానీ పైన సృష్టి మతుకు నిన్ను చూస్తుంది, నువ్వేం పని చేస్తున్నావు అని చెప్పేసి స్టార్టింగ్ లో మాకు ఆ జగద్గురు మాకు నేర్పడం జరిగింది. గ్రేట్ఫుల్ అనేది ఆయన రాపించింది. అందుకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పండి నేను. మనం బస్సులో వెళ్తుంటాం, ఆ బస్ డ్రైవర్ దిగేటప్పుడు బస్ డ్రైవర్ చెప్తే పర్సన్ అయి చూస్తుంటాడు, ఒకడు రేడియం టక్ వేసుకుంటా అని పెట్టుకుంటూ నాకు థ్యాంక్ యూ చెప్తాడు, ఒకడు కూడా చెప్పడానికి చేతులు ఎత్తి దండం పెడతారు. మనం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డ్రైవర్ సార్, బాగా తీసుకొచ్చారని ఒక్క మాట అంటే ఆయన ఎంత హార్ట్ఫుల్ గా ఫీల్ అవుతాడు. అయ్యి ఎవరు చెప్తుంటే వీళ్ళు అని అనుకుంటారు. చెప్పి చూడండి తెలుస్తుంది అట్లాంటి వాళ్ళకి. అందుకే ప్రతిదీ కూడా గ్రేట్ఫుల్ గా ఉండాలి, కృతజ్ఞత భావంతో ఉండాలి మనం. నువ్వెంత కృతజ్ఞత చూపిస్తే పై వాళ్ళు మనకంతా డబల్ కృతజ్ఞత ఇస్తారు, వాళ్ళు మనకి డబల్ చూపిస్తారు.
అందుకే ఏ చిన్న సాయం చేసినా కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పండి. అటు అప్ లైన్లకైనా ఇటు డౌన్ లైన్లకైనా రోడ్డు మీద పోయేటోళ్ళకైనా వాళ్ళు లిఫ్ట్ ఇచ్చినప్పుడు చెప్తే తెలుస్తుంది. అలాంటి వాళ్ళ దోషణం చేయి, ఆ కృతజ్ఞత భావానికి కట్టుబడి ఉండు. లాస్ట్ వచ్చేసి ది ఓపెన్ మైండ్. ఇది చాలా ఇష్టమైన వర్డ్ నాకేం తెలియదు అని చెప్తానికి. మా అప్లైనర్లు మా మెంటర్లు చెప్పింది చేస్తా. ఎవరైనా ఓపెన్ మైండ్ గా ఉండాలి మనం. ఎందుకంటే అవతల వ్యక్తి చెప్పింది నేను ఫస్ట్ నీకు నచ్చింది రిసీవ్ చేసుకో, నచ్చంది వదిలేసేయి అని చెప్తాను నేను. అందుకే నీకు నచ్చింది తీసుకో, నచ్చంది వదిలేసి థ్యాంక్ యూ అని చెప్పేసి వదిలేసి థ్యాంక్ యూ సార్ అని వదిలేసి. ఎందుకంటే ఓపెన్ మైండ్, నాకేం తెలియదు నేను నేర్చుకుంటా అనే స్వభావంతో ఉండాలి ఇక్కడ. అలాంటి మైండ్ సెట్ నీకుంటేనే నువ్వు 100% సక్సెస్ అవుతావు. అంతేగాని మన వాళ్ళు ఏం చేస్తారు, నాకు అంతా తెలుసులే. నిన్న మన సార్ వాళ్ళు కూడా వచ్చారు, ఇద్దరు సార్ వాళ్ళు వచ్చారు, 70-80 కిలోమీటర్లోకి వెళ్ళి వచ్చి అసుంట పోయి కూర్చొని ఫోన్లు మాట్లాడుతారు. కంపెనీ ట్రైనర్ వచ్చి ట్రైనింగ్ ఇచ్చేది కంపెనీ ట్రైనరు. మనం ఇక డిఎస్డి విఎంసీఎం మెంబర్ అయినట్టు ఇక మనకు అప్పుడే మనకు వేసే కంపెనీలో మనకు అది ఇచ్చినట్టు, గౌతమ్ బాలి పక్కన సీట్ వేసి కూర్చోబెట్టినట్టు మన వాళ్ళు వచ్చిపోయి ఆడ కూర్చొని ముచ్చట పెడుతున్నారు. అంటే నీది మైండ్ ఏది, నేర్చుకోవాలనే మైండ్ సెట్ ఏది నీకు? నాకు చెక్ వస్తలేదు అంటున్నావు కానీ నీకు నేర్చుకోవాలనే ఆలోచన ఉండాలి కదా. నేను ఆడ కూర్చుంటే మాకు ఎన్నో పదాలు అర్థమైపోయినాయి, నాకు కూడా తెలియని పదాలు. మన క్విజ్లో కూడా నేను తోపు నేను అనుకోవచ్చు కదా, నేను అటెండ్ కావాల్సిన అవసరం జూమ్ ఆన్ చేసి ఇవ్వచ్చు. కానీ జూమ్ లో ఉంటే కూడా నాకు తెలియని విషయాలు. అందరూ నోని స్పిర్లిన్ అంటారు, కానీ స్పిర్లిన్ అండ్ గ్లూకోజ్ మైన్ ఫస్ట్ 2 ప్రోడక్ట్లు అనేది క్విజ్లోకి వస్తే కానీ తెలుసు చాలా మందికి. అంటే మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఓపెన్ మైండ్, నాకేం తెలియదు నేను నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేసుకుంటా. ఒకటే సిస్టమ్ మనది, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, నేర్పించండి. ఆ సిస్టమ్ ఓపెన్ మైండ్. నాకేం తెలియదు నేను నేర్చుకోవడానికే పుట్టినా. నువ్వు ఎంత మోర్ నాలెడ్జ్ అని చెప్తున్నావు. నువ్వు మోర్ నాలెడ్జ్, నువ్వు ఎక్కువ నేర్చుకో, ఎక్కువ సంపాదించుకో. నీ నాలెడ్జే మన సంపాదన ఇక్కడ. నీకు భగవంతుడు ఇచ్చింది కూడా అదే. ఇలా ఇబ్రాహిం సార్ పాపం 52 సంవత్సరాలు, ఇప్పుడు ఆడపంగానే ఇబ్రాహిం సార్ క్లాస్మేట్లు 50+ వాళ్ళు ఇలా చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉండు. ఇలా అన్ని చెప్పుకుంటూ వచ్చింది. మనం ఇదివరకు అయితేనే బిజినెస్ ప్లాన్ అంటే ఓన్లీ బిజినెస్ ప్లానే చెప్పేది. కంపెనీ చరిత్ర చెప్పిండు, ప్రోడక్ట్లు చెప్పిండు, అన్ని చెప్పుకుంటా. ఏదో ఒకటి నేను చెప్పాలి, నేర్చుకోవాలి, చెప్పాలి, ప్రాక్టీస్ చేయాలి సార్ అంటాడు. అంటే 50 సంవత్సరాలు ఆయనే అంత ఆతృత పడుతుండు. మరి మనం ఏం చేస్తున్నాం? నువ్వెంత, నీ ఏజ్ ఎంత, నీ కథ ఎంత, నీ గేజ్ ఎంత, నీ ఇంటికాడ నీ సంసారం ఎంత? ఒక్కసారి చూడు, అడుగు. ఇంట్లో నీ తల్లిదండ్రులను అడుగు, పెళ్లి కాకపోతే, పెళ్లి అయితే నీ భార్య పిల్లలను అడుగు, నీ బతికేందో చెప్తారు. అప్పుడు నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడతావు. ఎవరైనా సరే నిర్మమాటంగా మాట్లాడుతున్నావు. అందుకే ఇక్కడ నేర్చుకునే బిజినెస్ మనది ఎంతసేపు ఉన్నా. మాకు జగద్గురు సార్ చెప్పిన ముచ్చటేంటంటే, సముద్ర పొడ్డున ఇసుక రేణువు తీసుకొని, మన తెలంగాణ భాషలో రోకల బండ తీసుకొని గుద్దితే, దాన్ని ఇసుక రేణుని రోకల బండతోటి గుద్దితే ఎన్ని పచ్చలు అవుతుంది అంటాం కదా, అంటే ఎన్ని ముక్కలు అవుతుందో అల్లా ఒక్క ముక్క అంతే తెలుసు సార్ అని చెప్తాడు ఆయన, జగద్గురు సార్. అది నేర్పిండు మాకు. అందుకే నాకు ఎవరు ఏమన్నా కానీ నాకు తెలియదు సార్, నేర్చుకుంటానే చెప్తాను నేను. అందుకే చెప్పండి, నేర్చుకుందాం. ఇంతసేపు తెలుసుకోవడమే కదా మన పని ఇక్కడ. తెలుసుకోవడానికి అంటే మనది ఓపెన్ మైండ్ ఉంటేనే తెలుసుకుంటాం. మనం వింటున్నాం, మాట్లాడమంటే మాట్లాడలేకపోతున్నాం. నువ్వు విన్నది లోపల ఉంటుంది, మాట్లాడితే బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఓపెన్ అవుతుంది మనకి, అంటే కొత్తది రావడానికి అవకాశం ఉంటుంది. దానికి ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పింది. నేను 3 సార్లు తిన్నాం, ఇలా పొద్దున్న లేవగానే వాష్రూమ్ పోతేనే మనకు మళ్ళీ ఇప్పుడు టిఫిన్ చేయడానికైనా తినడానికైనా అవకాశం ఉంటుంది. లేదు సార్ నేను 3 పూటలు తినగాని ఇలా బయటికి పంపాను అంటే నువ్వేం తింటావు? అది నిరంతర ప్రక్రియ, జీవితంలో నిరంతర ప్రక్రియ. వెస్టేజ్లో ఇది కూడా నిరంతర ప్రక్రియ. నేర్చుకో, ప్రాక్టీస్ చేయి, నేర్పించు. నువ్వు నేర్చుకుంటే లీడర్ అవుతావు, నేర్పిస్తే ట్రైనర్ అవుతావు. అంతే సింపుల్ గా. నువ్వు ట్రైనర్ అంటే కోటీశ్వరం అయినట్టే. ఇప్పుడు ట్రైనర్లు అంతా కోటీశ్వర్లు కదా. మన సుభేష్ శెట్టి కోటీశ్వరు, ఆయన కూడా 0కి వెళ్ళి వచ్చిండు, ఆధార్ కార్డు ఇచ్చిండు, 5% వెళ్ళి వచ్చిండు, సబ్జా ప్రోడక్ట్లు కొనుక్కొని వాడుకుంటూ ఇలా నెలకు 40 లక్షలు తీసుకుంటు. అంటే వాళ్ళు ఓపెన్ మైండ్. ఇలా మరి సిద్ధార్థ్ సింగ్ సార్ వస్తే ఆయన కూర్చుంటలేడా? చూస్తలేమా మనం? ఢిల్లీకి పోయినప్పుడు చూస్తే ఇట్లా మూసుకొని కూర్చుంటుండే. మన వాళ్ళు ఏమో ట్రైనర్ అన్నట్టు భిక్ష సార్ అంటాడు. ఇక రోజు నేను ఎందుకంటా కానీ ఇక ఆనందం ఇప్పుడు. మన వాళ్ళని తెలిసింది గోరంతా, చెప్పేది కొండంతా. చాలా మంది ఏమో నేర్చుకున్నది కొండంతా, చెప్పేది గోరంతా. అంటే అన్నీ ఉల్టాలు చేస్తున్నాం అన్నట్టు. అందుకే ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ రోజుకెళ్ళైనా మారండి. రోజు ఒక పాయింట్ నేర్చుకొని దాని కొరకు మనం మారడానికి ప్రయత్నం చేయాలి.
అప్పుడే మనం 100% మనం ఎంచుకున్న రంగంలో సక్సెస్ అవుతాం. అంతేగాని నాకు డబ్బులు ఎందుకు వస్తలేవు అంటే నువ్వు ఓన్తో దోస్తానం చేస్తున్నావు చూసుకో. నువ్వు నెగిటివ్ గా దోస్తానం చేస్తున్నావు, నెగిటివ్ లోకి వెళ్ళిపోతున్నావు అంతే. అటు పాజిటివ్ లోకి ఎట్లా తీసుకొస్తాడు? ఇలా మన ఊర్లలో కూడా చూస్తుంటారు, ఎప్పుడు పంచాయతీలో పెట్టావు ఎంట తిరిగితే వీడు కూడా అట్లానే తయారవుతాడు. వీడు కూడా దోస్తానం బట్టి వీడు కూడా అవలగాని లెక్క తయారైనరా అంటాం. అదే మంచోని ఎంట తిరిగితే వీడు నిన్న మొన్నటి దాకా అవలగాని లెక్క తిరిగిండ్రా, ఇప్పుడు పలానా ఎంట తిరుగుతూ ఆ మంచోని ఎంట తిరుగుతూ జర మంచి బుద్ధులు వస్తున్నాయి రా అంటాం. అన్ని నువ్వే కదా అనేది ఊర్లో. అందరం పల్లెటూరు వాళ్ళమే, మేము పట్టణంలోకి వెళ్ళి ఎవ్వడేం రాలేడా, అందరు పల్లెటూరు వాళ్ళమే. నీనోరేగా మాట్లాడింది, అటు అటు మాట్లాడినా నీనోరే, ఇటు మాట్లాడినా నీనోరే. మరి నిన్ను కూడా అవతలోడు అంటాడు కదా, ఒకసారి ఆలోచన చేయండి. ఎవరమైనా సరే ఆ ప్లేస్కి వెళ్ళి. అందుకే నువ్వు ఉన్న ప్లేస్ నీకు అర్థమైతేనే నువ్వు ఎక్కడికి పోవాలని తెలిసేది. అందుకే నువ్వు ఉన్న స్థానం చూడు ఎట్లుంది నీ స్థానం. ఉన్న స్థాయికి పోయే అవకాశం వచ్చింది. అందుకే ఎవరితో దోస్తానం చేయాలంటే వీళ్ళతో దోస్తానం చేయి, వీళ్ళంట తిరుగు. నువ్వు కూడా లాస్ట్ కు ఆరోని నువ్వే అవుతావు. 5 ఎంట తిరిగితే ఆరోని నువ్వే అవుతావు. 5 మంచోళ్ళు ఎంట తిరిగితే నువ్వు ఆరోని మంచోని అవుతావు. సీరియల్ 6 వస్తుంది. 6 చెడ్డోళ్ళు ఎంట తిరిగితే 6 సీరియల్ నీదే వస్తుంది. మరి ఓన్ ఎంట తిరుగుతావు అనేది నీ చేతిలో ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ, అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనకు ఆల్రెడీ టైం అవుతుంది. ఓకేనా, ఒక 5-6 మెంబర్స్ ఫీడ్బ్యాక్. మనకు మాల్లో 9:30కి మీటింగ్ ఉంది. వర్షం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని సాకులు చెప్పకండి. సాకులు చెప్పినోడు సక్సెస్ కాలేదు, సక్సెస్ అయ్యేటోడు సాకులు చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఓకేనా, అందరు తొందరగా వచ్చేసేయండి. అలాగే మధ్యాహ్నం మనకు కొత్తపేటలో ఉంది, 1 o'clock అక్కడికి వచ్చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు త్వరగా. భిక్షం భాయ్ అనుమతి ఇచ్చిన. గుడ్ మార్నింగ్ స్ట్రీమ్ రిజీ. గుడ్ అన్న వాయిస్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ క్లియర్. మార్నింగ్. సూపర్ అన్న, సూపర్. ఏదైతే 5 స్టెప్స్ అట్లనే ఇబ్రహీం సారు చేసిన ఎఫర్ట్, చేసిన విధానం, నాకు సంబంధం లేదు, నేను నేర్చుకోవాలి, నాకు సంబంధం లేదు, నా ఏజ్తో కానీ నాకున్న నాలెడ్జ్తో కానీ నాకున్న భయాలతో కానీ సంబంధం లేదు, నేను నేర్చుకోవాలి, నేర్పించాలి. ఈ కాన్సెప్ట్ చాలా ఎక్సలెంట్ గా సార్ చెప్పడం ప్రాక్టీస్ జరిగింది. చేస్తుండు. Yes, అవతలకి yes. ఏమన్నా బోర్ వస్తే రావచ్చు, కానీ సార్ ఏం చేస్తుండు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. అది చూడాలి మనం. నెగటివ్ లో కూడా పాజిటివ్ చూసినోడే ఇన్స్పిరేషన్ అవుతాడు, మోటివేటర్ అవుతాడు, అంతే. జీవితంలో గెలుస్తాడు. మనం పాజిటివ్ లో కూడా నెగటివ్ చూస్తున్నాం అన్నట్టు. అది చాలా ఆలోచన సూపర్ గా. విధానం. ఉమ్. ఆ, అట్లానే కళ్యాణి మేడం ఎక్సలెంట్ గా ఒక లెక్చరర్ లాగా ప్రజెంటేషన్ ఇవ్వడం. ఎందుకంటే ఎట్లాగో బిజినెస్ ప్లాన్ చెప్పారు కదా, మరి ఏం టాపిక్ తీసుకోవాలి, ఈ రోజు ఇద్దరికి బిజినెస్ ప్లాన్ తీసుకున్నాం కదా, మరి ఏమి ఇవ్వాలి, Yes. అది కావాలి, ఆ యొక్క షార్ప్నెస్ కావాలి. మరి ఇద్దరు బిజినెస్ ప్లాన్ చెప్తే మరి వినేటోళ్ళ చెవులు ఏం కావాలి, ఉమ్. అంతే కదా. ఏ Yes, బిజినెస్ yes. ప్లాన్ చెప్తారా నేను అనకుండా అప్పటికప్పుడు మరీ ఓవర్ గా లీడర్షిప్ కానీ ఎక్కువ పెట్టకుండా ఒక టాపిక్ తీసుకొని దాని మీద డిస్కషన్ చేయడం ఎక్సలెంట్. మరి సార్ వాళ్ళు ఇబ్రహీం సార్తో మాట్లాడారా లేదా నాకు తెలీదు, కానీ ఇబ్రహీం సార్ ఒక టాపిక్, మేడం ఒక టాపిక్ చెప్పడం జరిగింది ఇండైరెక్ట్ గా. తర్వాత చామకూరి స్పాంటేనియస్ గా నేను ఇంకా మళ్ళీ బిజినెస్ ప్లాన్ రిపీట్ చేయను, సార్ పాయింట్స్ ఒకసారి మళ్ళీ గుర్తు చేయమని చెప్పడం జరిగింది. సో ఇది Yes. వాడుకునే విధానం జూమ్ ని. అంతేగాని Mm. 6:30 అవుతున్నా కూడా వదిలిపెట్టకపోతే మళ్ళీ అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు. అదొకటి అందరు మెయింటైన్ చేయండి. 5:50కి Yes. మీరు సెషన్ క్లోజ్ చేసే ప్రయత్నం చేయండి. ఆ 10 minutes లీడర్స్ ఎవరో ఒకరు, నేను రమేష్ అన్న ఎవరో ఒకరు లీడ్ చేసే ప్రయత్నం చేస్తాం. అది బాగుంటది. దాదాపుగా 2 గంటల జర్నీ నడుస్తుంది జూమ్ లో, చాలా మంచిగా ఉంది. నాకు తెలిసి నేను విన్నా అంటే విన్నట్టుగా ఉండేది. నా సెషన్ వచ్చినప్పుడు పాల్గొందాం, మిగతా టైంలో విందాం అని చెప్పి లైట్గా ఉండేది. అలాంటిది ఈ వాటర్ ఛాలెంజ్ తీసుకున్నప్పటి నుంచి, వెస్లిమ్ ఛాలెంజ్ తీసుకున్నప్పటి నుంచి, ఈ వారం ఈ 3-4 రోజుల నుంచి నా మైండ్ సెట్ లో మార్పు స్టార్ట్ అయింది. ముందు ఫిజికల్ గా ఫిట్ కావాలి, మీ అందరికి చెప్తూ నేను కూడా మారాలనేది నా కాన్సెప్ట్. ఎక్సలెంట్ అన్న. సో టీం అందరు కూడా చాలా మంచి ఎఫర్ట్ చేస్తున్నారు. సో కొంచెం ఇన్ టైంలో రండి, అదొకటి రిక్వెస్ట్. 2 o'clock పైన ఉంది హైదరాబాద్ లో మీటింగ్, కాబట్టి అది కూడా చూసుకొని అక్కడ వాళ్ళు అక్కడ రండి. మీరు ఇక్కడ నుంచి అక్కడ దాకా పోవడానికి చాలా మంది లీడర్స్ ఉన్నాం, కార్లలో జర్నీ చేయొచ్చు, ఇబ్బంది ఏం పడకండి. Yes. హైదరాబాద్ దాకా బస్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ వరకు ఎక్కువ మంది వచ్చే ప్రయత్నం చేయండి. మనం ఇంకొక మాట కూడా అనుకున్నాం, సార్ సమక్షంలో మన వాళ్ళకి చిన్నపాటి చిరు సహాయం మనం చేద్దాం అనుకున్నాం కాబట్టి
ఇది కూడా ఒక ఎస్ రకంగా టీం అందరూ ఆ ఫ్రేమ్ లో ఉంటే టీంకి ఒక వాల్యూ ఉంటుంది. అది కూడా మీరు దాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ గా రేపు జరిగే కార్యక్రమాలకు ఇది ఒక శ్రీకారం. అంటే మంచి చెడు భగవంతుడు చేసేది, మనం చేసేది మానవత్వం ఒకటే. ఆ ప్రయత్నం మనం చేద్దాం. థ్యాంక్ యూ అన్న. అట్లనే నేను మిగతా టీంలతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి మళ్ళీ ఎస్ ఎస్ అడుగుతా. ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేస్తే తన ఒకసారి నుంచి కాల్ కూడా చేసి ఇప్పుడు అడిగేస్తా. అడిగినాక చూసి జూమ్ అయిపోయినాక కాల్ చేయి ఒకసారి. అది కూడా ఏదన్నా హెల్ప్ అయితే ఫస్ట్ దాన్ని మాట కూడా వేయలేము కదా మనం, ఫస్ట్ మాట వేయలేము కదా, అందుకే అడుగు ఒకసారి. అడిగినాక సో వాళ్ళ నుంచి కూడా ఎంతో కొంత హెల్ప్ తీసుకుందాం. థ్యాంక్ యూ అన్న. ఒకటి థ్యాంక్ యూ. కంప్లీట్ చేసుకోండి. తొందరగా వెళ్ళరండి అందరూ. కాల్ చేయి. అదే ఓకే థ్యాంక్ యూ. జ్యోతి రవి అన్మ్యూట్ చేసుకోమా ఫాస్ట్. ఎవరు హ్యాండిల్ చేయకండి. రామారావు సార్ వరకే లాస్ట్ గా. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇబ్రహీం సార్ చెప్పినటువంటి బిజినెస్ ప్లానింగ్ చాలా ఎక్సలెంట్ గా చెప్పాడు సార్. ఒక థమ్స్అప్ అది ఇక్కడ ఎంత స్టార్ట్ అయ్యి మన దగ్గరికి వచ్చే వరకు ఎంత అవుతుంది, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అక్కడ పెట్టి అనేసి చాలా క్లియర్ గా నీట్ గా చాలా బాగా చెప్పాడు సార్. మేడం కూడా చాలా బాగా చెప్పింది సార్. అయితే మీరు కూడా ఎంఎస్ సార్ని చూసి నేను ఇంప్రెస్ అయ్యాను. గురూజీ దగ్గర అతను తీసుకుంటున్నాడు అమౌంట్ అంటే నేను ఎందుకు తీసుకోను అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ ఏ విధంగా చేసుకున్నారో, ఏ విధంగా క్వశ్చన్ కి తగ్గట్టుగా మీరు వర్క్ చేసి ఈ రోజు అందరికీ ఆదర్శంగా నిలబడ్డారో మేము కూడా ఆ విధంగానే క్వశ్చన్ చేసుకుంటున్నాం సార్. క్వశ్చన్ చేసుకోవడమే కాదు కానీ క్వశ్చన్ కి తగ్గట్టు జీవితం కూడా ఆ విధంగానే ఇన్స్పిరేషన్ గా జీవించి బ్రతికి నిలబడి ఆదర్శంగా అందరికీ నిలబడాలని మీరు చాలా బాగా చెప్తారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సుధా మేడం. సూపర్. క్వశ్చన్ వస్తుంది, క్వశ్చన్ వస్తేనే ఆన్సర్ ఉంటుందమ్మా. జ్యోతి మేడం సూపర్. థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మేడము కళ్యాణి మేడము మహిళల గురించి చెప్పారు సార్. మేడం చెప్పినట్టు ఈ రోజు చాలా మంది మహిళలు కూడా హార్ట్ ప్రాబ్లం ఉండడం, మనం మారే జీవన శైలి విధానం గురించి మేడం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ మనకి ఇబ్రాహీం సార్ కూడా మనకు ప్రొఫైల్ ఫైల్ గురించి చాలా మంది కొంతమందికి తెలియదు. మనం కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అసలు ఏ ఇయర్ మనకు వచ్చింది అనేది, మనం ఎందుకు బిజినెస్ చేయాలి, మనకి ఎన్ని ప్రొడక్ట్లతో స్టార్ట్ అయింది అనేది చాలా క్లియర్ గా సార్ చెప్పారు సార్. అండ్ సార్ మీరు కూడా సార్ రమేష్ చంద్ర సార్ మిమ్మల్ని చూసి నేను ఇంప్రెస్ అవుతున్నాను. అసలు సార్ చెప్పడం, సార్ ఇలాగా మమ్మల్ని మోటివేట్ చేయడము, ప్రతి ఒక్క విషయంలో సార్ మీరు మమ్మల్ని మంచి మోటివేట్ చేస్తున్నారు సార్. మిమ్మల్ని చూసి మేము మారాలి సార్. మేము ఎలాగైనా సరే మీ ఒక్క ప్రతి దానికి కూడా మేము ప్రశ్నకి అర్థం చేసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. మధ్యాహ్నం అక్కడికి వచ్చేసి ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా తినే రాతుంది. ఓకే, మంచి కష్టపడుతున్నారు. ఓకే థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ సార్. ఈరోజు బిజినెస్ ప్లాన్ గురించి చెప్పిన మన ఇబ్రహీం సార్కి, అలాగే లేడీస్ గురించి చెప్పిన కళ్యాణ్ మేడంకి, అలాగే వై వేస్టేజ్ ఎందుకు చేయాలి, మనకి కొంచెం ఖచ్చితంగా మనం డిసైడ్ కావాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి అని చెప్పేసిన చామకూరు వెంకటేష్ సార్కి చాలా ఎక్సలెంట్ సార్. ఈరోజు మీరు చెప్పిన మోటివేషన్ కూడా అందరు కూడా ఇన్స్పైర్ గా తీసుకుంటే ఖచ్చితంగా అందరు సక్సెస్ కాగలరు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. సూపర్. మీరు కూడా అందులో ఒక భాగం. నాయందర్ సార్ అన్మ్యూట్ కరో ఫాస్ట్. సరే మిర్జీ. గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ గురుజీ. మనకు ఈరోజు ఇబ్రాహీం సార్ చెప్పింది చాలా సూపర్ సార్. మీరు అన్నట్టు నేర్చుకోవడం, నేర్పించడం అనేది సార్లో ఒకటి చూస్తున్నారు సార్. ఏంటంటే నిజమైన భారతీయుడు తను. ఎందుకంటున్నా అంటే ఇబ్రాహీం సార్ శ్రీంబిడ్జీ అని స్టార్టింగ్ లో నుండి ఆ పదం పలుకుతాడు. తను బతుకుతూ నలుగురిని బతికిద్దాం అనేటువంటి మంచి మనసున్న మనిషి. ఆ సార్కు నా కృతజ్ఞతలు సార్. అదే విధంగా ఈరోజు మహిళలు ఎంతో మంది చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. వాళ్ళు టైంకు కరెక్ట్ పోషకాహారం కరెక్ట్ గా తినక బక్క ఉండడం, రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి లేడీస్ కు. కళ్యాణి మేడం చాలా బాగా వివరించింది. సో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా సార్. నేను, నాది, నా కుటుంబం అని అది తీసేస్తే గనక మనది, మన వేస్టేజ్, మన దేశం అని ముందుకెళ్తే ఖచ్చితంగా ఇందులో
ఒక సంవత్సరం కాదు, 1.5 year అయినా ₹1,00,000 ఖచ్చితంగా తీసుకుంటాం అనేది అర్థమైంది. ఇంకోటి మీరు చెప్పింది ఓపెన్ మైండ్ సెట్ ఉండాలి, 100% సక్సెస్ అవుతాం అనేది అర్థమైంది. మనం ప్రతిరోజు మనని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి, టైంకు లేవాలి, కృతజ్ఞతా భావంతో ఉండాలి అనేది మీ మోటివేషన్ సూపర్ ఉంది గురూజీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నా లైఫ్ లైన్ లో కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని చూసినాకనే మాకు ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది. 50+ 60 నియర్ బై ఉండి కూడా మీరు ఇంత హుషారు చేస్తుంటాం, మరి మేమేం చేయము? తెలంగాణ భాషలో గాడిదలో గాయమా అని అంటున్నాం, అంతే, ఒకటే మాట. లేదు సార్, అర్థమైందా? మీరే మాకు ఆదర్శం. అవును సార్, లే థ్యాంక్ యూ. ఇంకా ఇంకేం సాధించినామని నేను అనేది, ఏం సాధించినాం? ఇలా రిలయన్స్ ముఖేష్ అంబానీ ఈ ఏజ్ లో కూడా అంత కష్టపడుతున్నాడు. మన దాకా 90 ఏళ్ళు ఉన్న రామోజీరావు కష్టపడ్డాడు. మనం ఎంత అంటున్నా, లక్షల కోట్లు తీసుకున్న వాళ్ళు ఇంకా కష్టపడుతుంటే ఏముంది? ఒక ఇల్లు సంపాదించుకునేనా? ఏముంది అది? అందుకే మీలాంటి వాళ్ళని చూసి ఇంకా ఇన్స్పైర్. ఇప్పుడు ఇన్ని రోజులు వెంకరెడ్డి సార్ చూసిన తర్వాత మీరు వచ్చిర్రు, ఇప్పుడు ఇబ్రాహిం సార్ వచ్చిండు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇంకా ఇంకా ఇన్స్పైర్ అవుతుంది. కిందంగా మంట వస్తుంది నాకు, ఇంకా రాకెట్ కు మంట వచ్చినట్టు కిందంగా వస్తుంది నాకు మంట. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరి కోసం వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లింగస్వామి, ఫాస్ట్. శ్రేమ్ బిజీ, గుడ్ మార్నింగ్ విషయం. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ జీ. ఈ రోజు చెప్పిన ఇబ్రాహిం సార్ సూపర్ చెప్పింది సార్, కంపెనీ ప్రొఫైల్, బిజినెస్ ప్లాన్ గురించి. అట్లనే కళ్యాణ్ మేడం కూడా మహిళల ఆరోగ్యం గురించి, హార్ట్ అటాక్ గురించి చాలా చెప్పగా వివరించారు. వెంకటేశ్వర సార్ కూడా నిన్న ఆర్సీఎం సార్ గురించి, మనం ఎందుకు చేయాలి వెస్టేజ్ గురించి సార్ కూడా చెప్పారు. మీరు చెప్పిన 5 పాయింట్స్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి, మనం ఎవరితోటి స్నేహం చేస్తున్నాం, ఎవరితోటి పోతున్నాం, ఫస్ట్ మనకు ఆ క్వశ్చన్ రావాలి సార్. అది వస్తే ముందు పోవాలి, నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం వచ్చారు, ధన్యవాదాలు సార్. ఎస్ సూపర్. నెక్స్ట్ అంజయ్ సార్, అన్మ్యూట్ చేయొద్దు అనుకున్నా కానీ ఇక కొత్త అయినా నెక్స్ట్ చేస్తున్నాం. కంటిన్యూ. జై శ్రీరామ్. ఈ రోజు చెప్పినటువంటి ఇబ్రాహిం సార్ చెప్పినటువంటి కంపెనీ ప్రొఫైల్ కానీ, దాంట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్ గురించి కానీ చాలా ఎక్సలెంట్ గా చెప్తుంది సార్ ఆయన. అలాగనే కళ్యాణ్ మేడం లేడీస్ గురించి, హార్ట్ గురించి పేపర్ లో ఇచ్చినటువంటి మ్యాటర్ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఇంతకు ముందు వాళ్ళు ఏం చేసేదంటే పొద్దుగాల లేచి ఆకిలి ఊకేది, షాంపు చల్లేది, వీటితోటి వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది వచ్చేది. అలాంటివి లేకుండా ఇప్పుడు అంతా రెడ్మెంట్ గా రావడం జరిగింది. అంత వాషింగ్ మిషన్ అని, ఇప్పుడు కరెంట్ మోటార్ పైప్ వేసి కొట్టడం, ఇలాంటివి జరుగుతుంది. అదే విధంగా చామకూరు వెంకటేష్ గారు చెప్పినటువంటి, నిన్న శ్రీకాంత్ సార్ చెప్పింది అలాంటి విషయం చెప్పినటువంటి, తీసుకుంది 10 ప్రోడక్ట్స్, కానీ మన హెల్త్ కు సంబంధించి ఎలాంటి 100 రకాల జబ్బులకు ఉపయోగపడుతున్నట్టుగా చెప్పింది సార్. ఇలాంటి మీరు చెప్పినటువంటి ఈ 5 కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎవరితోనైతే స్నేహం చేస్తాం, చెడ్డోడితో చేస్తే చెడ్డోడు అంటాడు, అదే మంచోడితో చేస్తే మంచోడు. అలాంటివి కూడా చాలా మనం ఎలాంటి స్నేహం చేయాలో మనం నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే సార్, ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అంజయ్ సార్. మీకు కూడా ఉంది, ఆలోచన ఉంది, అన్నీ ఉన్నాయి, ఆచరణ చేయండి. కొత్తగా వచ్చిర్రు, సూపర్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. ఫైనల్ రామారావు సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టేజెస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లేట్ అయింది లేవడం సార్. గుడ్ మార్నింగ్ సార్. లేట్ అయిందా అంటుంది, అందుకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఇబ్రహీం సార్ అయితే సార్, సారీ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో ఈరోజు ఇబ్రహీం సార్ అయితే చాలా న్యాచురల్ గా చెప్పారు. బిజినెస్ ప్లాన్ జస్ట్ సింపుల్ గా చెప్పారు. కోట్ల రూపాయలు డబ్బులు ఈ రోజు బయట పెట్టుబడిదారు వ్యవస్థ ఏదైతే ఉందో మధ్యవర్తులకు వెళ్తుంది. ఆ కోట్ల రూపాయలు మనం ఎందుకు తీసుకోకూడదు? రూపాయి పోగు చేసుకొని నెట్వర్క్ పెంచుకొని మనం ఎందుకు తీసుకోకూడదు అనే గొప్ప ఆలోచన ఈ రోజు బిజినెస్ ప్లాన్ లో అర్థమైంది సార్ నాకు. సో అదే విధంగా మేడం గారు చెప్పారు మహిళల ఆరోగ్యం. ఈరోజు మన కుటుంబంలో మెయిన్ గా మహిళలు కుటుంబాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. మరి వారి ఆరోగ్యం ఎలా మంచిగా చూసుకోవాలనేది చాలా క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా బిజినెస్ చామకూర్ సార్ చెప్పిన దాంట్లో శ్రీకాంత్ సార్ చెప్పిన ఒక పాయింట్ కనెక్ట్ అయింది సార్. ఏంటంటే ఈరోజు ప్యాషన్ గా ఏదైతే నెట్వర్క్ ద్వారా మనీ వస్తుంది కానీ ఆరోగ్యం రాదు. కానీ ఈ రోజు మనకి ఆరోగ్యంతో పాటు నెట్వర్క్ ద్వారా మనీ కూడా వస్తుంది. 2 విధాలుగా మనకి ఈ బిజినెస్ అనేది ఉపయోగపడుతుందని చెప్పారు. సో అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఖచ్చితంగా ఇన్స్పైర్ అవ్వాలి, మోటివేషన్ కాదు ఇన్స్పైర్ అవ్వాలి.
ఎవరితో తిరుగుతున్నది క్లారిటీ తీసుకొని మంచి భవిష్యత్తు అనేది మెరుగుపరచుకోవాలన్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ రామారావు సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అవుతుంది. థ్యాంక్ యూ. టైం అవుతుందండి, అందరూ ఫాస్ట్ గా మాల్ మీటింగ్ కి 9:30 10 బిలో వచ్చేసేయండి. ఆల్రెడీ 6:30 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీటింగ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.